ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విశాలాక్షి గారు హైదరాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ నవవిధ ధర్మాలు మరియు సారతో నా అనుభవాలు. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. Thank you for inviting me this session. I'm so very happy about నేను అంటే 2000 నా పేరు విశాలాక్షి అండి. అందరికీ ఈ జూమ్ సెషన్ వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మనకి పత్రిజీ గారు ఎప్పుడు కూడా మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటూ ఉంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని అర్థం అన్నమాట. సో అలాగే పత్రి సార్ అదే ఎక్కడ ఏ స్టేజ్ మీద గాని ఆయన ఎక్కడికి వెళ్లి స్పీచ్ ఇచ్చినా కూడా ఫస్ట్ మొట్టమొదట సారు పలికేది ఇదొక్కటే. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. సో ప్రతి ఒక్కరిలో భగవంతుడున్నాడు అనేది. సో మేడం అండ్ సార్ ఇద్దరు కూడా చాలా చక్కని సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ పత్రిజీ కాన్సెప్ట్స్ మాత్రమే అంటే నేను 2023లోనే నిర్ణయించుకున్నాను. ఓన్లీ పత్రిజీ కాన్సెప్ట్స్ మాత్రమే తీసుకువెళ్ళాలి. పత్రిజీ కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పాలి అని చెప్పి. ఎందుకంటే కొత్తగా మనం కనిపెట్టేది ఎక్కడ ఏం లేదు. బట్ ఉంటుంది. కానీ పత్రిజీ గారు ఆయన ఏం చెప్పారు దాంట్లో సత్యాన్ని మనం తెలుసుకోవాలి అంటే దానికి ఇంకా ఎంతో సాధన, ధ్యాన సాధన అనేది మనకు చాలా అవసరం ఉంటుంది. సో అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. అయితే పత్రిజీ గారు ఎన్నో చెప్పారు. సో మనకి ప్రతి సెషన్ ముందు కూడా ప్రతి జూమ్ సెషన్ గాని ఏదైనా ఒక స్పీచ్ స్టార్ట్ చేయబోయే ముందు గాని పత్రిజీ గారు మనం చూస్తూనే ఉంటాం. ధ్యానం నేర్పిస్తూ ఉంటారు. ఎందుకు మనం ధ్యానం చేస్తూ ఉంటాము? ఒక క్లాస్ స్టార్ట్ చేసే ముందు గాని, లేకపోతే పత్రిజీ గారు ఎక్కడైనా స్టేజెస్‌లో గాని ఒక స్పీచ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ధ్యానం చేపిస్తారు. ఎందుకు ఎవరైనా చెప్పగలుగుతారా? సో ఇక్కడ అందరూ సీనియర్సే ఉన్నారా? జూనియర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా సార్? అందరూ సీనియర్ పర్లేదు. సీనియర్సే మేడం అందరూ. ఓకే. అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఆ! ఆహ్, యాహ్! సో, అంటే ఎందుకు అంటే, మనం ఏదైతే అక్కడ నేను అనేది కాదు. అక్కడ ఎవరైతే వచ్చి ఆ ఆత్మ జ్ఞానాన్ని అందిస్తారో, వాళ్ళు చెప్పే విషయాలు మనకు అర్థం కావాలంటే ముందు సాధన అవసరం. నేను ఒక ధ్యాన మహాయజ్ఞంలో విన్నానన్నమాట. పత్రిజీ గారు ధ్యానం అయిపోయింది. స్పీచ్ ఇస్తున్నారు. మార్నింగ్ సార్‌ది మెడిటేషన్ ఉంటుంది కదా! మెడిటేషన్ అయిపోయిందో స్పీచ్ ఇస్తున్నారు. సార్ కంటిన్యూగా అంటే గుక్క తిప్పుకోకుండా కూర్చోవాలి అని అంటూనే ఉన్నారు. అంటున్నంత సేపు ఎనర్జీ మొత్తం ఇట్లా ఉందన్నమాట. ఏంటి సార్ ఇన్ని సార్లంటే సాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే అన్నీ ఇంపార్టెంటే ఎక్కువగా సాధన. అంటే చాలా మంది ఏంటంటే ఇలా జూమ్ సెషన్స్ గాని, లేకపోతే ఇంకేదైనా క్లాసెస్ గాని కండక్ట్ చేస్తున్నప్పుడు మెడిటేషన్ అయిపోయిన తర్వాత వెళ్దాంలే క్లాస్‌కి అని అనుకుంటూ ఉంటారు. కానీ సాధన యొక్క ఇంపార్టెన్స్ తెలీదు. ఎప్పుడైతే సాధన చేస్తామో అప్పుడే ఎదుటు అక్కడ వచ్చే మాస్టర్ చెప్తున్న సబ్జెక్ట్‌ని మనం అందుకోగలుగుతాం. అది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు కూడా నేను వచ్చి మీ అందరి ముందు చెప్పేది ఏం కొత్తగా విషయం ఏం లేదు. పత్రిజీ గారు ఏదైతే చెప్పారో ప్రతి క్షణం దాన్ని మననం జేసుకోవాలి. అంటే ఒక రిపీటింగ్ అనేది ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం దానిని ఇంకొంచెం డెప్త్‌గా అర్థమైతుంది. ఇప్పుడు ఓషో బుక్స్ ఉన్నాయి. లేకపోతే సేత్ బుక్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయి. అర్థం కావాలంటే మనకి సాధన అవసరం. కొంతమందికి తొందరగా అర్థమవుతుంది గత జన్మల పుణ్యం. గత జన్మల సాధన. కొంతమందికి తొందరగా అర్థమవుతుంది. కొంతమందికి టైం పడుతుంది. అందుకనే పత్రిజీ గారు ఎప్పుడు కూడా సాధనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. సాధన చెయ్యాలి. ఎంత సాధన చేస్తామో అప్పుడు మనం తెలుసుకునే జ్ఞానం గాని, ఇట్లా మాస్టర్స్ వచ్చి చెప్పినప్పుడు గాని, ఆ జ్ఞానం గాని, బుక్స్ చదువుతున్నప్పుడు గాని, దాని యొక్క అంతరార్థం మనకి దాంట్లో ఉన్న సారాంశం మనకు అర్థమవుతుంది. సో, అందుకని ఈరోజు పత్రిజీ గారు చెప్పిన 9 ధర్మాలు ఇక్కడ అంతే అందరూ సీనియర్ మాస్టర్స్ ఉన్నారు తెలుసు. మరొక్కసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. అంతే. ఈరోజు సద్యన సాంగత్యం. ఇక్కడ నేనొచ్చి ఈరోజు క్లాస్ చెప్పడానికి ఏం కాదు. సో, మనందరం కూడా మళ్ళీ పత్రిజీ గారి కాన్సెప్ట్స్‌ని ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. సో, మనకి ధర్మాలున్నాయి. 9 ధర్మాలు. ఏంటవి? ధ్యాన ధర్మం, అహింసా ధర్మం,
మిత్రధర్మం, కరుణా ధర్మం, శాంతి ధర్మం, ఆరోగ్య ధర్మం, స్వాధ్యాయ ధర్మం, వినయ ధర్మం, ధ్యాన ధర్మం. అంటే ఇన్ని రకాల ధర్మాలు కూడా పత్రిజీ గారు మనకెందుకు చెప్పారంటే, మన జీవితంలో వీటన్నిటిని ఆచరిస్తూ వెళ్తున్నప్పుడు, మనం మన లైఫ్‌లో, మన జీవితంలో ఎన్‌లైట్‌మెంట్ పొందుతాము. సో, ఎన్ని రోజులండి ఈ శరీరాన్ని భూమి మీదకొచ్చి, ఇంత లెర్నింగ్స్ అంటే తొందరగా ఎప్పుడైతే ఒక ఆత్మ తన సోల్ తన యొక్క ఏమంటారు ఆత్మ ప్రణాళికను తొందరగా పూర్తి చేసుకొని వెళ్తుండో, అప్పుడు మరి మనం ఇంకా ఉన్నత లోకాలకి వెళ్తూ ఉంటాం. చాలా మంది వస్తుంటారు. భూమి మీదకి రావడం చాలా కష్టం అసలు. ఎందుకురా బాబు ఈ మానవ జన్మ అనుకుంటారు. అందుకని బుద్ధుడు 2005 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ భూమి మీదకొస్తానని అన్నారు. ఆయన ఎవరో కాదు మన పత్రిజీ గారే. సో, పత్రిజీ గారు మళ్ళీ ఈ రూపంలో వచ్చి మనకి ఇంత జ్ఞానాన్ని ఇప్పుడు ఆనాపానసతి అనేది పాతదే బుద్ధుడు చెప్పినదే. కానీ మళ్ళీ పత్రిజీ గారొచ్చి మనకి ఆహ్, పాళీ భాషలో ఉంది. ఇప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. సో, పత్రిజీ గారే చెప్పారు. నేనేం కనిపెట్టలేదు. బుద్ధుడు చెప్పిందే నేను చెప్తున్నానని. అంటే బుద్ధుడు ఏదైతే చెప్పాడో 2005 సంవత్సరాల క్రితం నేను భూమి మీదకొస్తానని చెప్పి, సో, అదే విధంగా మనకి ముందుకు పత్రిజీ గారొచ్చారు. మనకి ఎన్నో కాన్సెప్ట్స్ చెప్తున్నారు. సో, ఎంతో జ్ఞానం ఉంది. సో, మనం ప్రతిరోజు గూడా పత్రిజీ గారు చెప్పిన ప్రతి కాన్సెప్ట్‌ని వింటూ, దాన్ని ఆచరిస్తూ, మన లైఫ్‌లో మనం ఎంత ఆచరిస్తున్నామని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం వినడమే కాదు, ఆచరించడం కూడా ఒక గొప్ప విషయం. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏదైతే సరికానిదో దాన్ని అధర్మం అంటారు. ఏదైతే సరి అయినదో దాన్ని ధర్మం అంటారు. అంటే సరికాని పనులు, సరికాని మాటలు, సరికాని చేష్టలు అంటే ఎదుటి వాళ్ళని దూషించడం ఇలాంటివన్నీ కూడా సరికానివే. సో, సరికానిది చేస్తున్నది మనం అధర్మం. సరి అయినవి చేస్తున్నప్పుడు దాన్ని ధర్మం అని అంటుంటారు. సో, ఇది అన్నమాట. సో, ధ్యాన ధర్మం. ధ్యాన ధర్మం గురించి పత్రిజీ గారు ఏం చెప్పారంటే, మనం నేర్చుకోవాలి. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు గూడా మనకేం చెప్పారంటే, ధ్యానం చెప్పేటప్పుడు ఆయన ఒక్క రూపాయి గూడా తీసుకోలేదు. సో, అందరికి ఆయన ఏం చెప్తారంటే, ధ్యానం చెప్పేటప్పుడు ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోవద్దని మొట్టమొదటిగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే, ఆయన ఒక మనిషికి ధ్యానం చెప్పడం కోసం 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లి చెప్తూ ఉంటారు. వెళ్లి చెప్పారు గూడా. ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రిజీ గారు. ఆహ్, ఆహ్, చాలా నేను అంటే చాలా విన్నాను. పత్రిజీ గారే చెప్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఆయనేం చెప్పారంటే, ఒకళ్ళకి ధ్యానం చెప్పడం కోసం ఉదయాన్నే తెల్లవారుజామునే ఎళ్లి 4 గంటలకు వెళ్లి కూర్చున్నారు వాళ్ళ ఇంటి ముందు. వాళ్ళ వాళ్ళ సార్ వాళ్ళ మిసెస్ ఏంటంటే తెలియక పేడగల్లాపు జల్లేసి తిట్టుకుందనమాట. ఏంటి ఉదయాన్నే వస్తారు, ధ్యానం అంటారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెళ్లారు. అంటే ఆయన ఒక ధ్యానం నేర్పించడం కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎంతో మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. బస్సుల్లో ప్రయాణం చేశారు. ట్రైన్‌లలో ప్రయాణం చేశారు. సో, ఎంతో దూరం వెళ్లి ప్రయాణం చేశారు. ఇప్పుడు ధ్యానం మనం చెప్పాలి అన్నా కూడా అంటే కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బా! ఏం క్లాస్ చెప్దామంటే, తర్వాత చెప్తాంలెండి. ఇట్లా అంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి పత్రిజీ గారు ఒక ఉదాహరణగా తీసుకోవాలి ఎప్పుడు గూడా పత్రిజీ గారిని. ఎందుకంటే ఒక ధ్యానం చెప్పడం గురించి గాని, ఒక క్లాస్ చెప్పడం గురించి ఆయన ఎప్పుడు వెనకాడలేదు. ఎందుకంటే ఆయన పర్పస్ అదే. ధ్యానం చెప్పడం, అందరితో సద్యాన సాంగత్యం చెప్పడం గూడా. ఎందుకంటే మనం పత్రిజీ గారికి ఒక్కసారి నిజంగానే కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనం ఎక్కడెక్కడ వాళ్ళమో అందరిని ధ్యానంతో ఒక్కటి చేశారు. లేకపోతే విశాలాక్షి అనే ఎవరో లేకపోతే సువర్ణదేవి గారు ఎవరో, లేకపోతే సార్ ఎవరో ఎవరికి ఎవరం తెలియదు మనం ఎవరం కూడా. సో, అంతటి ఎక్కడో మనం సముద్రంలో కొట్టుకుపోవాల్సిన అందరిని ఒక చోటకి చేర్చారు పత్రిజీ గారు. సో, అది ధ్యానం చేస్తూ ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ అందరికి మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ అహింసా ధర్మం. అహింసా ధర్మం అంటే మనకందరికి తెలుసు. అంటే ఒక మాటలతో గాని, చేష్టలతో గాని ఎవరిని అంటే ఆహ్, చెయ్యకూడదు అనేది. మనకి ఆహ్, అర్జునుడు గూడా చెప్తూ ఉంటాడు. ఏంటి అంటే కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, "అర్జునా! నీ ఎన్నో జన్మలు నాకు తెలుసు. కానీ నీకు తెలీదు. మనం ఎన్నో జన్మల నుంచి కలిసే ఉన్నాం. అది నీకు తెలీదు. కానీ నీ జన్మల గురించి నాకు తెలుసు" అని చెప్తూ ఉంటారు.
సో, అలాగా అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక ప్రాణిని హింసించడం కూడా అది అధర్మమే అవుతుంది. అహింసా మార్గమే అవుతుంది. అహింసా మార్గంలో అంటే ఒక వ్యక్తిని గాని, మాటల ద్వారా గాని, ఒక జీవిని గాని హింసించకూడదు. అది అహింసా ధర్మం. అంటే కొంచెం ఆహ్, మరి కొంచెం ఇదిగా చెప్పేస్తున్నాను అంత లాగింగ్ లేకుండా. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి ఒకసారి రివిజన్‌లా అన్నమాట. అయితే ఇంకా అంటే అహింసా ధర్మం 2 రకాలుగా ఉంటుంది. స్వధర్మం అండ్ పరధర్మం కూడా ఉంటుంది. స్వధర్మం అంటే మన కోసం మనల్ని మనం హాని చేసుకోకుండా స్వధర్మాన్ని పాటించాలి. అంటే మన శరీరానికి గాని, మన జీవన విధానంలో మనల్ని మనం స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మం గూడా పాటించాలి. పరధర్మం అంటే ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హాని చేయకుండా, ఎదుటి వాళ్ళని దూషించకుండా చెప్పడమే పరధర్మం. అది మనిషి కావచ్చు, లేకపోతే ఒక జీవి అయినా కావచ్చు. ఎవరైనా కావచ్చు. ఏదైనా ధర్మం ధర్మమే. అలాగే ఇంకోటి ఆపద్ధర్మం. ఆపద్ధర్మం అంటే ఏంటి? ఎవరికైనా సమస్యలు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఆదుకోవడమే ఆపద్ధర్మం. పత్రిజీ గారు చూడండి మనందరికి కూడా ఇంత ధ్యానాన్ని నేర్పించారు కదా! అంటే మనకు తెలీదు. మనం నిజంగానే కష్టాల్లోనో, లేకపోతే బాధల్లోనే కూరుకుపోతూ మనం ఉంటూ ఉంటాం. అవునా? సో, వాటి నుంచి బయటకి తీయడానికి ధ్యానం అనే మార్గాన్ని అంటే ఆయన స్వధర్మాన్ని పాటించారు, పరధర్మాన్ని పాటించారు, ఆపద్ధర్మాన్ని కూడా పాటించారు. అందుకే ఎప్పుడు కూడా పత్రిజీ గారు అంటే నిజంగా చెప్పాలంటే ఈ భూమి మీద ఆహ్, ఏకైక లీడర్ ఎవరు అంటే పత్రిజీ గారేనని చెప్పాలి. ఆయన అన్ని విధాలుగా కూడా అన్ని ధర్మాల్ని పాటిస్తూ ఒక లీడర్‌గా ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటాం రాజకీయ నాయకులు ఈళ్ళందరూ లీడర్స్ అని చెప్పేసి ఎన్నో పాలిటిక్స్ చేస్తూ కాదు. నిజంగా నిజమైన లీడర్ ఈ భూమి మీద ఎవరు అంటే ఒక పత్రిజీ గారే. ఆయనే అన్ని ధర్మాల్ని పాటిస్తూ ఎవరెవరికి ఏం కావాలో వాళ్ళకన్ని సజెషన్స్ ఇస్తూ ఇది కాదు అని చెప్పకుండా ఆయన వెళ్తూ ధ్యానం చెప్తూ అందరికి అన్ని విధాలుగా కూడా ఆయన ఎంతో అంటే మిత్రధర్మాన్ని కూడా పాటించారు ఆయన. సో చూడండి ఆ మిత్రధర్మం మనకి అన్ని ధర్మాల్లో కూడా మిత్రధర్మం అనేది ఎంతో ఇంపార్టెంట్. చూడండి మనకి ఇప్పుడు అర్జునుడి దగ్గరికి ఆహ్ ఆయన స్నేహితుడున్నాడు. ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం మర్చిపోయాడు. మళ్ళీ అటుకులు తీసుకువెళ్ళి ఇచ్చినా ఆయన ఎంతో ఉన్నా కూడా ఆయన్ని దగ్గర తీసుకొని కౌగిలించుకుంటాడు. అంటే కృష్ణుడు ఒక భగవంతుడు, ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు. అయినా కూడా తీసుకొని తన స్నేహితుడిని వస్తే ఆప్యాయంగా పలకరించి తను తెచ్చిన అటుకుల్ని తను భుజించాడు. అది అసలైన మిత్రధర్మాన్ని పాటించారు. పత్రిజీ గారు కూడా చూడండి మిత్రధర్మం ఎంత చక్కగా పాటిస్తారో. మనకి ఆయన ఎంతో లక్షల మంది ఉన్నారాయన. ఎంత లక్షల మంది ఉన్నా కూడా ఇప్పుడు నన్నే కానివ్వండి, లేకపోతే ఎవరినైనా చూడగానే పలకరిస్తారు ఫస్ట్. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? అది. అంటే మనం మిత్రధర్మాన్ని కూడా పాటిస్తూ ఉండాలన్నమాట. మిత్రధర్మం అనేది మనం ఒక మనుషులతోనే కాదు, యానిమల్స్ కూడా మన మిత్రులే. ఇప్పుడు చూడండి మనకి పరమశివుడి యొక్క కుటుంబమే మనకొక పెద్ద ఉదాహరణ. అవునా కాదా? శివుడు పాముతో ఫ్రెండ్‌షిప్ జేస్తారు. కుమారస్వామి నెమలితో, వినాయకుడు ఎలుకతో, మరి పార్వతీదేవి పులితో. మరి చూడండి అంటే వాళ్ళందరూ కూడా మిత్రధర్మాన్ని ఎంత చక్కగా ఒక కుటుంబమే మన పరమశివుని యొక్క కుటుంబాన్నే మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మిత్రునితో అంటే మనం మన మిత్రులే గాదు. మనం మనతో స్నేహంగా ఉండాలి. పక్క వాళ్ళతో కూడా స్నేహంగా ఉండాలి. అండ్ అలాగే మన యొక్క తోటి జీవులతో కూడా స్నేహంగా ఉండాలి. మనం ఇవన్నీ తెలుసు కానీ మనం మర్చిపోతున్నాం. డైలీ లైఫ్‌లో కుటుంబమనో, లేకపోతే పిల్లలనో, లేకపోతే సంపాదనలో పడిపోయో ధ్యానం జేస్తున్నాం. అన్నీ తెలుసు. కానీ కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవడం ద్వారా, మనం దాన్ని అప్లై చేయకపోవడం ద్వారా ఇలా కొన్ని విషయాలు మనం మర్చిపోతుంటాం. సో, మనం యానిమల్స్‌ని చంపుకొని తినడం గాదు. మనం వాళ్ళతో స్నేహం జేయాలి. ఒకసారి అంటే మనం ఆ స్నేహ ధర్మాన్ని ఒకసారి మనం ఈ పరమశివుడు కుటుంబాన్ని గాని, పెద్ద పెద్ద వీళ్ళందరిని మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళందరూ ఫ్రెండ్‌షిప్ చేసారే తప్ప తినలేదు. చాలామంది ఏంటంటే అమ్మవారి బలి కోరుతుంది అంటే, అమ్మవారు నిజంగానే బలి కోరుతుందా? సో, అంటే తను ఫ్రెండ్‌షిప్ చేస్తుంది యానిమల్స్‌తో. కానీ బలి కోరుతుందని మూఢ ఆచారాలను వాటిని మనమే క్రియేట్ జేసుకున్నాం. అంతే. మనం క్రియేట్ జేసుకున్నదే తప్ప ఇంకెక్కడా పత్రిజీ గారు చెప్పలేదు.
వాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేశారు యానిమల్స్‌తో. ఎక్కడా కూడా బలి కోరుకోలేదు వాళ్ళు. మిత్రధర్మాన్ని పాటించారు. సో, మిత్రధర్మం అంటే ఏంటంటే, మన పక్క వాళ్ళతోనో, మనతోనో లేకపోతే మన ఇంట్లో వాళ్ళతోనే కాకుండా, మన లేకపోతే ఆఫీస్‌లో కొలీగ్స్‌తోనే కాకుండా, అందరితో కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. మన తోటి ప్రాణులతో కూడా మిత్రధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. చూడండి, కుక్కని ఎంత విశ్వాసంగా తీసుకోవచ్చు మనం. డాగ్‌ని పెంచుతూ ఉంటారు. అదెంత మనకి విశ్వాసంగా ఉంటుంది. ఒకరోజు కనిపించకపోతే అది మనం నెక్స్ట్ డే వచ్చి కనిపించామనుకోండి, ఎంత ప్రేమగా మన దగ్గరకొస్తుంది. హగ్ జేసుకుంటుంది. మనమేదో చిరాకులో ఉండి మనమే ఇంకా చెప్పాలంటే వాటిని దూరం జేస్తాం. కానీ అవి ఎంత స్నేహపూరితంగా ఉంటాయి మనతో. ఒక పిల్లి గాని, డాగ్ కానీ ఇంకా ఏవైనా సరే కొంతమంది పులిలతో గూడా ఫ్రెండ్‌షిప్ జేస్తారు. పులిల్ని పెంచుకుంటారు వేరే వేరే దేశాల్లో అయితే. సో, అది మనం ఒక ఉదాహరణగా తీసుకోవాలి. మిత్రధర్మాన్ని పాటించాలి. సో, అలాగా. ఇంకొకటేంటంటే కరుణా ధర్మం. మనకి చాలా ఉంది గదా! మన కోసం నేచర్ చాలా ఇస్తుంది. అంటే ప్రతి జీవి పట్ల ఒక కరుణా ధర్మాన్ని పాటించాలనేది తెలిసింది. అండ్ ఆరోగ్య ధర్మం. ఆరోగ్య ధర్మం అంటే మన శరీరానికి అంటే పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నీకు పొట్టలో కొంచెం తినాలి. కొంచెం ఆహారానికి, కొంచెం నీళ్ళకి, ఇంకొంచెం ధ్యానానికి స్పేస్ ఇవ్వాలని చెప్తూ ఉంటారు. అంటే మన శరీరానికి అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయంటే, సరైన ఆహారం తినక ఇప్పుడు అందరూ నాన్ వెజ్‌లు తింటారు. మండి అంటారు. బయట స్విగ్గీ ఫుడ్స్ అంటూ ఉంటారు. జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. పిల్లలకి ఇష్టమని పిల్లలేదో అంటే నాలుక రుచి కోరుకుంటుంది. కళ్ళు అట్రాక్షన్ కోరుకుంటుంది. తప్పేం గాదు. కాకపోతే అది చిన్న పేరెంట్స్ కూడా మనం చిన్న పిల్లల నుంచి మనం నేర్పించాలి. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు. చాలా మంది పేరెంట్స్ బలమొస్తుంది, నువ్వు నాన్ వెజ్ తినాలి, లేకపోతే గుడ్డు తినాలి, లేకపోతే ఇది తినాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచే అట్రాక్ట్ జేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ చిన్న పిల్లలకి తెలీదు. అది మనం పెద్దవాళ్ళు మనమే చెప్పాలి. పెద్దవాళ్ళు చెప్పాలి. "అరే! జంక్ ఫుడ్ నాయనా ఇది తినకూడదు. దీన్ని తింటే ఏం జరుగుతుందో శరీరంలో" అది కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. పిల్లలకి ఎప్పుడు కూడా సైంటిఫిక్ గానే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంతేగాని ఇప్పుడు ఒక కాలేజ్‌కి వెళ్ళిపోయి లేకపోతే ఒక స్కూల్‌కి వెళ్ళి "అరే! నువ్వు ధ్యానం చేయరా, ధ్యానం చేస్తే నీ ఆత్మ ఎదుగుతుందంటే" వాడికేం అర్థమైతది ఆత్మ అంటే? సోల్ అంటే వాడికేం అర్థమైతుంది? ఏం అర్థం కాదు. సో, ధ్యానం చేస్తే నీకు మంచి మార్క్స్ ఒస్తాయి. మైండ్ పవర్ పెరుగుతుంది. నువ్వు చాలా హెల్తీగా ఉంటావు. నీకు కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతుంది. నీకు ఎగ్జామ్స్‌లో బాగా రాస్తావు. ఇలా ఇలా విషయాలు జెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే ధ్యాన ప్రచారం అంటే వాళ్ళకి తెలీదు. స్కూల్స్‌కి వెళ్లి గూడా అదే చెప్తూ ఉంటారు. ఆళ్ళకి అర్థం కాదు. కాలేజ్‌కి వెళ్ళినా కూడా అంటే వాళ్ళకొక చిన్న పిల్లలకి సైంటిఫిక్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ధ్యానం అనేది పల్లెటూరుకి వెళ్తే మనం వాళ్ళకి అర్థమైన భాషలో చెప్పాలి ధ్యానం అంటే ఏంటో. సో, ఇప్పుడు ఒక పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఒకలా చెప్పాలి. స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఒకలా చెప్పాలి. అందరి దగ్గరికెళ్లి ఒకటే పాట పాడతామంటే అదేదో ఈరోజు ధ్యానం అంటారు. మనకర్థం కాదు. సరేలే మన పని మనం చూసుకుందాం అనుకుంటరు. అంతే గదా! అలానే అనుకుంటారు. అంటే సో, వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో అదే విధంగా చెప్పాలి. చిన్న పిల్లలు గూడా అడుగుతారు. అది కావాలి అని అడుగుతారు. కొన్ని స్కూల్‌లో పిల్లలు తింటారు ఇవన్నీ. సో, మనమే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలాంటి ఆహారం తినకూడదు, ఎందుకు తినకూడదో గూడా చెప్పే బాధ్యత తల్లిదండ్రులదే. ఎందుకు తినకూడదో మనం ఎక్స్‌ప్లెయిన్ జేస్తే వాళ్ళకర్థమవుతుంది. నువ్వు తినకూడదంటే తినకూడదురా అంటే ఆడికో క్వెషన్ మైండ్‌లో వస్తుంది. ఎందుకు తినకూడదని మొండితనంగా తినడానికి ప్రయత్నిస్తారు. సో, పిల్లలు మొండితనంగా తినడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మనం అర్థమయ్యేలా వాళ్ళకెప్పుడైతే సైంటిఫిక్‌గా వాళ్ళకిప్పుడు ఉన్న ప్రెజెంట్ జనరేషన్‌లో సైంటిఫిక్‌గా చెప్తేనే అర్థమవుతుంది. సో, కాబట్టి మనకు సైంటిఫిక్‌గా అర్థమయ్యేలా చెప్పాలి మనం. సో, అలాగే మన శరీరానికి మనకి ఎంత కావాలి కొంతమంది తినేస్తూ ఉంటారు. మాకు ఫ్యాట్ పెరిగిపోయిందండి. డాక్టర్‌ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మాకు జీర్ణం కాలేదండి. పొట్టంతా బరువుగా ఉందండి. నేను లావయిపోతున్నానండి అంటే పత్రిజీ గారు అందుకే చెప్తారు. నీకెంత అవసరమో శరీరం చెప్తుంది. కొంతమంది టీవీలు చూస్తూ తింటుంటారు. కొంతమంది ఇంకేదో అలా తినేస్తూ ఉంటారు ఆకలితో బాగా. ఇలా చేస్తూ ఉంటారు. కాదు. మన శరీరానికి ఎంత అవసరమో మన శరీరం చెప్తుంది. అంతే తినాలి. కొంచెం నీళ్ళకి ఉంచాలి. కొంచెం ధ్యానం. ఆ ధ్యానాన్ని కూడా మనం ఎప్పుడైతే శరీర ధర్మం ఇంపార్టెంట్. దాన్ని మనం ఎప్పుడైతే సరిగ్గా ఉంచుకుంటామో సో, అంటే శరీర ధర్మం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. శరీర ధర్మాన్ని చూసుకుంటూ మనం ఎదుటి వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి. సో, అన్ని ధర్మాలలో ఆరోగ్య ధర్మం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఆరోగ్య ధర్మం ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో,
సో మనం ఎదుటి వాళ్ళకి కూడా చెప్తుంటాం. సో అలాగే మనం ఎలాంటి ఆహారం తినాలి, ఎంత ఆహారం తినాలని కూడా చెప్తున్నప్పుడు పత్రిజీ గారు చెప్తారు, ఫ్రిడ్జ్‌లో పెట్టింది, ఓవెన్‌లో పెట్టిన ఫుడ్ తినకూడదని చెప్తుంటారు. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఓవెన్‌లో పెట్టిన ఫుడ్డు, లేకపోతే చాలామంది ఏం చేస్తుంటారంటే పచ్చడో ఏదో చేస్తుంటారు, ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తూ ఉంటారు. మిగిలిపోయింది తినొచ్చులే రాత్రి అనుకుంటారు. లేకపోతే రేపు ఉదయం తినొచ్చు అని అనుకుంటారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిందే గదా! పాడవదు అని అనుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో మనకి తెలియని సూక్ష్మ జీవులనేవి యాడ్ అయిపోతాయి. కంటికి కనిపించని సూక్ష్మ జీవులు మనకి తెలియకుండగానే దానిలో ఉంటాయి. ఇప్పుడు మనం కూరగాయలు బయట నుంచి తెచ్చుకుంటాము. దాన్ని అలాగే వండుకొని తినేస్తామా? కడుగుతాం కదా! సాల్ట్ వాటర్‌తో కడుగుతాము. సో, కొంతమంది నార్మల్‌గా కడిగేస్తుంటారు. కానీ సాల్ట్ వాటర్‌తో కడగాలి. ఎందుకు? వాళ్ళు ఎప్పుడో కోసి తీసుకొస్తారు. ఎన్ని డేస్ అవుతుందో తెలీదు. దాంట్లో అందులో కుళ్ళిపోయినవి కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే ఉప్పు అనేది శుద్ధం చేస్తుంది, మనం స్నానం చేసేటప్పుడు కూడా ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. ఎందుకంటే అది శరీరంలో ఉన్న ఏవైనా మలినాలుంటే దాన్ని క్లియర్ చేస్తుందనమాట. అలాగే మనం సాల్ట్ వాటర్‌తో కూరగాయలు కడుక్కొని వండుకుంటూ ఉంటాం. ఎందుకు అంత శుభ్రంగా వండుకుంటూ ఉంటాం? ఎందుకంటే దాంట్లో ఏమైనా పురుగులున్నా, ఏమైనా ఉన్నా మనం కడిగి తినాలి కాబట్టి. అంటే ఆహార ధర్మాన్ని కూడా పాటించాలి. మరి నాకు రీసెంట్‌లీ ఒకళ్ళు కాల్ చేసి చెప్పారనమాట. ఏంటి అంటే, "మేడం మరి చాలామంది వెల్లుల్లి మేము మాంసాహారం అంటే మానేసాం కానీ, వెల్లుల్లి మానలేకపోతున్నాం. అంటే వెల్లుల్లి తింటే తప్పా? వెల్లుల్లి తినకూడదని చెప్తుంటారు. ఎందుకు తినకూడదు వెల్లుల్లి?" అనేసి అడిగారనమాట. అంటే వెల్లుల్లి మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెల్లుల్లి తింటారు. మరి వాళ్ళ వల్ల నేను తినకుండా ఉండలేకపోతున్నాను మేడం. మరి తినకూడదంటారా అని అడిగారు. నేను ఒకటే చెప్పా. వాళ్ళకి తెలీదు. ఫ్యామిలీ మెంబర్స్ ధ్యానం చేయరు. వాళ్ళకి తెలీదు కాబట్టి మాంసాహారం అయితే మానేశారు. కానీ వెల్లుల్లి తింటారు. అయితే ఒక పని చేయండి మేడం. నేను తినకుండా ఉండాలా? లేకపోతే తింటే నేను నిగ్రహంగా ఉండగలనా? ఎందుకంటే మనం వెల్లుల్లి తినడం వల్ల మనకు తెలుసు కామ, క్రోధ, మద, మాత్సర్యాలనేవి ప్రేరేపించబడతాయి మన శరీరంలో అనేసి. అంటే వాటన్నిటిని నిగ్రహంగా కంట్రోల్ చేసుకోగలిగితే తినొచ్చు. లేదు. మేము తినలేము అని అనుకుంటే గనక, మేము నిగ్రహించుకోలేము, మేము తినకూడదు అని అనుకుంటే గనక, వాళ్ళ మట్టుకు వాళ్ళకి జేసేసి, మీ మట్టుకు మీరు తినండనన్నా. అదొక ఆప్షన్. లేదు అనుకుంటే గనక, అసలు వెల్లుల్లి ఎందుకు తినొద్దు పత్రిజీ గారు అంటారంటే, వెల్లుల్లి తినడం వల్ల అసలు వెల్లుల్లి తినకూడదు. న్యాయంగా చెప్పాలంటే అసలు తినొద్దు. కంప్లీట్‌లీ కెన్ లివ్ ఇట్. అంటే నాకు ఆవిడ అడిగిన క్వెషన్‌కి నేను ఇలా ఆన్సర్ చెప్పాను. నాకు తెలిసిన జ్ఞానం. ఇంకొకటేంటంటే వెల్లుల్లి మాంసాహారాన్ని తినాలి అనే కోరికని ప్రేరేపిస్తుంది. అందుకనే పత్రిజీ గారే చెప్తారు వెల్లుల్లి తినొద్దు అని చెప్తుంటారు. చాలా మంది ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు కొంతమంది తింటున్నారనుకోండి, ఏం గాదు నేను నిగ్రహించుకోగలుగుతాను అనేసి నాకు తెలిసిన సర్కిల్‌లోని చాలా మందున్నారు. సో, మనం ఎప్పుడు గూడా పత్రిజీ గారు ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలి కాబట్టి నేను 2008లో అక్కడే స్టేజ్ మీదకొచ్చి పత్రిజీ గారు ధ్యాన మహాయజ్ఞం జరిగింది 2010లో వైజాగ్‌లో. సో, అప్పుడు నా మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం అన్నమాట. పత్రిజీ గారు ఎప్పుడైతే స్టేజ్ మీద వెల్లుల్లి తినొద్దు, వెల్లుల్లి తింటే ఇది జరుగుతుంది అని అన్నారో, నేను మా నాన్నగారు అంటే నేను బై బర్త్ బ్రాహ్మన్స్. నేను అలాంటిదేం మాంసాహారం మానాలి అనేది ఏం లేదు నాకు. సో, కాబట్టి ఎప్పుడైతే సారు స్టేజ్ మీద చెప్పారో, ఒక్క గురువు మాట ఎట్లా పాటిస్తానంటే, ఆయన ఎప్పుడైతే స్టేజ్ మీద చెప్పగానే వెంటనే ఇంటికెళ్ళి చూసాననమాట. మా నాన్నగారు అప్పుడే వెల్లుల్లి తీసుకొచ్చారు. తీసుకొచ్చి పాపం ఎంత కాస్ట్ ఉంటుంది. వాళ్ళెంత కష్టపడి సంపాదిస్తే నెల జీతం వాళ్ళకి ఇంత పెడతారు. నేను తీసుకెళ్ళి నన్ను తిడతారేమో, కొడతారేమో ఇవేం ఆలోచించలేదు. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో ఏసా. అమ్మ ఏమనలేదు, నాన్న కూడా ఏమనలేదు. ఇంటికొచ్చి వెల్లుల్లిపాయలు ఎందుకేయలేదంటే, నాన్న తినకూడదంట. బద్రి సార్ ఇది ఒక్కటే నాకు కూడా తెలీదు. జస్ట్ వినేసి గబగబా వచ్చేసాను గానీ, ఎందుకు తినకూడదు ఇంకా అంత ఎక్స్‌ప్లనేషన్ ఆయన ఇవ్వలేదు. అంటే తినకూడదు, తింటే ఇది జరుగుతుంది అని చెప్పారంతే అప్పుడు స్టేజ్ మీద. ఆయనకున్న టైంని బట్టి అంత ఎక్స్‌ప్లనేషన్ నాకు తెలీదు. ఓకే. పెట్టిందంటే నా వైపు ఇలా జూసారు. "ఏంటమ్మా" అన్నారు. అంతే నన్నేం తిట్టలేదు, కొట్టలేదు, ఏమనలేదు. పాపం అంటే నాకు ఇప్పటికి అదే ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే పత్రిజీ గారి మాటని ఆయన ఒక మాట చెప్పారు అంటే ఆచితూచి కూడా చెప్తూ ఉంటారు కదా! మనకే చెప్తూ ఉంటారు మాట మీద ధ్యాస అని చెప్పి. ఆయన ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా మనం దాన్ని పాటించాల్సిందే. సో, నేను 2008లో ధ్యానంలోకొచ్చాను. అప్పటినుంచి కూడా
నేను అంటే అందరి దగ్గర గైడెన్స్ ఏం లేదండి. నాకు ఓన్లీ నా గైడెన్స్ అంతా కూడా పత్రిజీ గారు, పరమహంస యోగానంద గారు, మాస్టర్స్ అందరి చేత గైడెన్సు, ధ్యానం చేసుకోవడం, బుక్స్ చదువుకోవడం. అంతే. నేను నైట్ అంతా ధ్యానం చేసేదాన్ని. నైట్ అంతా ధ్యానం చేసేదాన్ని. అండ్ పత్రిజీ గారిని కలిసేదాన్ని. నాకేమైనా సందేహాలుంటే పత్రిజీ గారిని మాత్రమే అడిగేదాన్ని. నాకేమైనా ఉంటే ఆయన అడగకపోయినా కూడా నాకు చెప్పేసేవాళ్ళు. అంటే మన ఆలోచనని పట్టుకునే అంత శక్తి ఆయన పరమ గురువుకి ఉంది గాబట్టి, మనకి ఏదైనా ఇట్లా అనుకోగానే చెప్పేసేవాళ్ళనమాట. సో, నాకప్పుడు జాతకాల మీద, ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. జాతకాలంటారు, లేకపోతే తాయెత్తులంటారు, లేకపోతే నీకిది దిష్టి తగిలిందని ఏవో తాయెత్తులు కడతారు. ఇవన్నీ చాలా సందేహాలు నా మైండ్‌లో. ఆయన అన్నిటికి క్లియర్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్క డౌట్‌ని క్లియర్ చేసేవాళ్ళు నేను అడగకుండాగానే. సో, అంటే తాయెత్తు అనేది మన ఆలోచన, మన నమ్మకం అంతే. ఇప్పుడు ఆహ్, ఆహ్, అంతే గదా! ఇప్పుడు మన మన నమ్మకంతోనే మన యొక్క జీవితం అనేది గడుస్తుంది. మాంసాహారం తింటేనే నేను బలంగా ఉంటానని గట్టిగా నమ్మే వాళ్ళకి అదలా తింటారు. కానీ వాళ్ళకి తెలియని రహస్యం ఏంటి అంటే, చనిపోయిన కోడిలో శరీరంలో ఎన్నో చనిపోయిన సూక్ష్మ క్రిములుంటాయి. దానిని మళ్ళీ వండుకుని, కడిగి, దానికి మసాలాలు దట్టించి తింటా ఉంటారు. అంటే ఒక శరీరాన్ని తింటున్నారు. మీరు చనిపోయిన శరీరాన్ని మళ్ళీ దేహం అనే దేవాలయం అంటారు. పత్రిజీ గారు ఎప్పుడు కూడా దేహం అనేది దేవాలయం అంటారు. అలాంటి దేవాలయంలో నువ్వు వేస్తూ ఉంటూ నీ శరీరాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. చాలా మందికి ఇది తెలీదు. కొట్టి పడేస్తూ ఉంటారనమాట. వాళ్ళకే తెలీదు. ఇంకా సైంటిఫిక్‌గా మాట్లాడాలంటే ఆహ్, చనిపోయిన మనకి తెలీదు. ఇప్పుడు మనం వండుకుని నిల్వ ఉన్న ఆహారాన్ని ఎలా పత్రిజీ గారు తినొద్దంటారు. ఎందుకంటే దాంట్లో మనకి తెలియని సూక్ష్మ జీవులు కంటికి కూడా కనిపియదది మనకి. బావుంది అని తినేస్తుంటాం. కానీ మన శరీరంలోకెళ్ళి అది ఎలాంటి రిఫ్లెక్ట్‌ని ఇస్తుందో కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. మనకి మోకాలు నొప్పులొస్తూ ఉంటాయి. లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ ఒస్తుంది. లేకపోతే లివర్ ప్రాబ్లమ్ ఒస్తుంది. మనం అనుకుంటాం సడెన్‌గా వచ్చేసిందనుకుంటాం. తప్పు. ఆ యొక్క జబ్బు, రోగం అనేది మన శరీరంలో ఏదో ఒక భాగంలో ఉంది ఆల్రెడీ. కానీ అది దాన్ని పెంచి, పోషించి దాన్ని ఒకరోజు బయట పడడానికి టైం పడుతుంది. అవును కదా! పిటిన్ ప మనకి పుట్టిన పిల్లోడు వెంటనే ఎళ్లి జాబ్ చేసేస్తాడా? వాడిని పెంచాలి, పాలివ్వాలి. తల్లి ఎంత కష్టాలు పడుతుంది తనతో. ఒక పిల్లోడిని పెంచాలంటే తనని తాను త్యాగం చేస్తుంది ఒక తల్లి. సో, ఆ పిల్లాడిని పెంచాలంటే. సో, అంత త్యాగాన్ని కూడా కొంతమంది గుర్తుండి డివైడ్ అవుతూ ఉంటారు. తల్లి యొక్క వాల్యూ తెలియకుండా, తల్లిదండ్రుల వాల్యూ తెలియకుండా. సో, తనని తాను త్యాగం చేస్తుంది. తను చనిపోతుందో కూడా లేదో, తను బ్రతికుంటుందో లేదో కూడా తెలీదు. కానీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. తను చనిపోతానని కూడా తనకు తెలుస్తుంది. ఏమో బిడ్డ పుట్టే క్రమంలో తను చనిపోవచ్చు. లేకపోతే బ్రతకనూవచ్చు. అయినా కూడా పిల్లల్ని కంటారు. ఎందుకు? అది సృష్టి ధర్మం కాబట్టి. తను నవమాసాలు మోస్తుంది. ఇంత చేస్తుంది. ఎందుకు అంటే అది తన యొక్క ధర్మం. స్త్రీ యొక్క ధర్మం. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది స్త్రీలని అవహేళనగా మాట్లాడుతుంటారు. కానీ పత్రిజీ గారు స్త్రీకి ప్రధాన పాత్రనిస్తూ ఉంటారు. అది మనం తెలుసుకోవాలి. సో, అలాగే పుట్టిన పిల్లాడు ఎలాగైతే ఎళ్లి వెంటనే అమ్మ నేను ఆఫీస్‌కెళ్తా అని బ్యాగేసుకొని ఎళ్ళిపోడుగా. అంటే తల్లి అంత వాడిని పెంచి తల్లిదండ్రులిద్దరూ కూడా సమానంగా వాడిని చూసుకుంటూ పెంచి అంత పెద్ద చేస్తేనే వెళ్తూ ఉంటారు. కాబట్టి సో, ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు కాబట్టి మన ధర్మాన్ని మనం ఆరోగ్య ధర్మాన్ని పాటిస్తూ అందుకే పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద పత్రిజీ గారు ఒక్కళ్ళే చెప్పారు. మాంసాహారం తినొద్దు అని చెప్పి. అందరు గురువులకి తెలుసు. వేద పండితులు కూడా ఉన్నారు చాలా మంది. చాలా మంది గురువులున్నారు. వాళ్ళందరూ ఎందుకు చెప్పలేకపోయారు గొంతెత్తి? పత్రిజీ గారు ఎందుకు ఆయన ఒక్కళ్ళే చెప్పగలిగారు గొంతెత్తి అంటే, ఆయనెప్పుడు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే ధర్మాన్ని చెప్పాలి. చెప్పకపోతే మనది తప్పు. చెప్పడం మన ధర్మం. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మం. అంతే. ఇంకేం చేయలేం. సో, కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ధర్మాన్ని పాటిస్తూ, మనకి ఏదైతే ఉందో దాన్ని మనం ఇతరులకు కూడా చెప్పడం గూడా మన ధర్మం. నేను అందుకే అది వెల్లుల్లి ఎందుకు చాలామంది ఎందుకు మేము నిగ్రహించుకోగలుగుతాం అంటుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళే నిగ్రహించుకోలేరు. ఎందుకంటే ధ్యాన సాధన తప్పుతుంది గాబట్టి. సో, వాళ్ళలో కోపం, క్రోధం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. పత్రిజీ గారు చెప్తారు ఒకసారి, "నీకు నిజంగా కోపం ఉంది అంటే,
ఆ రోజు వెళ్లి ఏమనకు. 24 గంటలు దాటిన ఇది కూడా నేను వైజాగ్ ధ్యాన మహాయజ్ఞంలో చెప్తున్నప్పుడే విన్నా. నీకు నిజంగా ఒకడిని కొట్టాలి కోపం ఉంటే ఆగు. ఈరోజు కోపం ఉంది. ఈరోజు రాత్రి గడవని. అప్పటికి నీకు కోపం ఉంది. నెక్స్ట్ డే వెళ్లి ఒక లంపకాయ కొట్టేసేయి. అంటే ఎందుకు ఆగమంటున్నారు 24 గంటలు అంటే అంటే మనకు కోపం వస్తుంది. కానీ ఆ కోపంలో మనం ఏం చేస్తామో తెలీదు. ఆ కోపాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఎందుకొచ్చింది ఈ కోపం అని చెప్పేసి. అవునా కాదా? మనం అర్థం చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ 24 గంటల్లో మనకేం అర్థమవుతుందంటే, నిజంగా నేను ఎందుకు కొట్టడానికి వెళ్తున్నాను? నాకెందుకు కోపం వచ్చింది వాడి మీద? అనేది ఒక అనాలిసిస్ చేస్తాం. ఒక అవగాహనకొస్తుంది మనకి. కాబట్టి పత్రిజీ గారు అలా చెప్తూ ఉంటారు మనకి. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం కూడా ఈ 9 ధర్మాన్ని మన లైఫ్‌లో మనం ఆచరిస్తూ ఉండాలి. నెక్స్టు స్వాధ్యాయ ధర్మం. స్వాధ్యాయం పత్రి సార్ ఎప్పుడు కూడా బుక్స్ చదువుతూనే ఉంటారండి. బుక్స్ చదువుతూనే ఉంటారు. ఆయన చేతిలో ప్రతిసారి ఒక బుక్ ఉంటూనే ఉంటుంది. నేనెప్పుడు ఆయన్ని కలవడానికెళ్ళినప్పుడు కూడా ఒక బుక్ ఉంటూనే ఉంటుంది. మీకు నా లైఫ్‌లో జరిగిన ఒక చిన్న సిట్యుయేషన్ చెప్తా. అదేంటంటే పత్రి సారు నేనెప్పుడు కూడా పత్రి సార్ దగ్గరే గైడెన్స్ అన్నమాట. నాకే బుక్స్ చదవాలో కూడా తెలీదు. నాకేదో చిన్న చిన్న బుక్స్ ఉంటే అవి చదువుకుంటాను. అవన్నీ చేస్తూ ఉంటాను. ఒకసారి సారు ధ్యాన జగత్ ఆఫీస్‌కి హైదరాబాద్‌లో ఉంటారు కదా! నేను కూడా హైదరాబాద్‌లో ఉన్నా. సో, సారు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మనసులో అనుకున్నా. అందరికి అన్ని బుక్స్ చెప్తారు సజెస్ట్ చేయమని. నాకు మాత్రం ఏం చెప్పరు అని ఇలానే అనుకున్నా. ఆయన పక్కనే ఉన్నా మళ్ళీ. నాకు మాత్రం ఏం చెప్పరు. అందరికి అన్ని చెప్తారు. వేరే మేడం కూడా "నువ్వు ఈ బుక్ చదవని చెప్తున్నారు." నాకేమనిపంటే నేను చిన్న పిల్ల మనస్తత్వం. నాకు మాత్రం ఏం చెప్పరు. అందరికి అన్ని బుక్స్ చెప్తారు. నాకేదైనా బుక్ సజెస్ట్ చేయొచ్చు కదా అని అన్నా. ఆయన ఎట్లా చెప్తారంటే నాకు ఆయన చెప్పలేదు. "నువ్వు ఈ బుక్ చదవని చెప్పలేదు." ఆయన ఇలా లేచొచ్చారు. ఆయన వెనకాతలే తిరుగుతా ఉన్నా. మళ్ళీ ఇలా వెళ్ళిపోతూ అక్కడ టేబుల్ మీద ఒక బుక్ ఉందన్నమాట. ఆ బుక్కుని ఇట్లా తిరిగేశారు. ఇలా చూసారు. వదిలేసి ఎళ్ళిపోయారు. నాకర్థమైంది ఆ తర్వాత. ఓహో! నేను ఈ బుక్ సార్ నాకేది గూడా డైరెక్ట్‌గా చెప్పేవాళ్ళు కాదు. ఇండైరెక్ట్‌గా ఆయన మాటల్ని గాని, ఆయన యాక్షన్‌ని గాని అన్నీ కూడా నేను అర్థం చేసుకునేదాన్ని. నాకెలా అర్థమవుతుంది? ఒక గురువు యొక్క మాట గాని, కనుసైగ గాని మనకు ఎలా అర్థమవుతుంది? మన యొక్క సాధన. అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ గురువుకి కనెక్టివిటీడ్‌గా ఉంటాం. ఆయనేం చెప్పినా మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటాం. ఓహో! ఈ బుక్ చదవాలా అనుకుని ఇలా బుక్ చదివాననమాట. అంతే. అప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో శివప్ప గారిని అడిగేసి, "నాకు ఈ బుక్ కావాలి సార్, ఇవ్వండి సార్" అనుకుని వెళ్లి చదివా. అది బుక్ నేమో ఏదో మర్చిపోయాను నేను. ఆ బుక్ చదివిన తర్వాత ఒక అమ్మాయి స్టోరీ అన్నమాట. తను ఎన్ని కష్టాలు పడింది, అసలు ఎంత వచ్చింది అనేది నాకు దాంట్లో ఉంది. ఐ ఫర్గాట్ దట్ బుక్. చాలా గుడ్ బుక్ అన్నమాట. అంటే సార్ ఎప్పుడు కూడా ఇట్లా స్వాధ్యాయ ధర్మం అంటే ఇప్పుడు నేను మీ అందరి ముందుకొచ్చి చెప్తున్నాను. పాపం మేడం లాస్ట్ డిసెంబర్ నుంచి అడుగుతూనే ఉన్నారు. సో, నేను 2 మంత్స్ తర్వాత అని చెప్పి చాలా డిలే చేశాను. కానీ పత్రిజీ కాన్సెప్ట్ అనగానే నేను ఓకే చేశాను. ఎందుకంటే నేను నిర్ణయించుకుంది కూడా అదే. పత్రిజీ కాన్సెప్ట్స్ చెప్పాలని నిర్ణయించుకున్నాను కాబట్టి మేడం కరెక్ట్‌గా అదే అడిగారు. సో, నేను అదే చెప్పాను. అంటే ఎందుకు అంటే మనం ఇవన్నీ కూడా ఎందుకు స్వాధ్యాయం అంటే ఇది కూడా ఒకటి మనం రివిజన్ చేసుకోవడం లాంటిది. అంతే. మనం అందరం కూడా పత్రిజీ చెప్పిన దాన్ని గుర్తు చేసుకుంటున్నాం. నేనేం కొత్తగా చెప్పేది లేదిక్కడ. సో, అలాగే స్వాధ్యాయం ప్రతిది బుక్ చదవాలి. ఆయన ఏం చెప్తుంటారు? పత్రిజీ గారు నేను రాసిన బుక్ మాత్రమే చదవండి అని చెప్పలేదు. అందరు మాస్టర్స్ బుక్ చదవండి. దాంట్లో మీకెంత కావాలో మీరది మీ లైఫ్‌లో పాటించండి. సో, నేనైతే ఓషో బుక్ చదివాను. అవేర్‌నెస్ గురించి చదివాను. అప్పుడెలా అంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా సున్నితంగా అన్నమాట. భూమి ఎక్కడ కందిపోతుందో అని చెప్పేసి, భూమి మీద అడుగులు వేయడానికి కూడా భయపడేదాన్ని. మా అమ్మగారు ఒకసారి గట్టిగా తిట్టారు. "ఆ భూమి మీద నువ్వు అడుగేయడానికి కూడా భయపడతావేంటి? గట్టిగా అడుగెయి లేకపోతే జారి పడిపోతావు నువ్వు" అని అన్నారు. అంటే అమ్మ జాగ్రత్త చెప్తుంది గదా! సో, అలాగా నేను నిజంగానే భూమి మీద చాలా తేలిగ్గా అడుగులు వేసుకుంటూ కందిపోతుందేమో భూమాత అన్నట్టు అడుగులు వేసేదాన్ని. సో, మళ్ళీ తర్వాత కొంచెం గట్టిగా పాదాలు అడుగు వేయడం అనేది నేర్చుకున్నా. సో, అంటే అవేర్‌నెస్‌తో నడవడం నేర్చుకున్నా. ఓషో మాస్టర్ అవేర్‌నెస్ బుక్ ఉంటుంది. అప్పటినుంచి అంటే మనం ఏదైనా తినేటప్పుడు, తాగేటప్పుడు, లేకపోతే నడిచేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు మనం అవేర్‌నెస్‌గా ఉండము. మన ఏమంటారు కాళ్ళ కింద ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయో కూడా మనకు తెలీదు. అది కూడా అహింసనే కదా!
అది కూడా మనకు తెలియకుండా చనిపోతుంది. అది కూడా కర్మనే. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. తెలియక చేసిన దానికి కొంచెం కర్మ, తెలిసి చేసిన దానికి పెద్ద కర్మ అంటుంటారు. సో, అలా అన్నమాట. నెక్స్ట్ వినయ ధర్మం. వినయంగా అంటే వినయం అనేది మనకి ఎలా వస్తుంది? ప్రాపంచిక విద్య అండ్ ఆధ్యాత్మిక విద్య 2 ఉన్నాయి. ప్రాపంచిక విద్య ద్వారా అహంకారం వస్తుంది. నేను అనే అహంకారం. ఇప్పుడు చూడండి చాలా మంది కలెక్టర్లుంటారు, పెద్ద పెద్ద వాళ్ళుంటారు. ఎవరో ఒక్కొక్కళ్ళకి ఏదో చిన్న అహంకారం ఉంటుంది. నేను చెప్తే వాడు చెయ్యాలి. నా పై అధికారు నేను చెప్తే వాడెందుకు చేయడు? నాకు కింద అధికారం ఒక అహంకారం వస్తుంది. అదే ఆధ్యాత్మిక విద్య ద్వారా వినయం వస్తుంది. సో, అంటే మనం అర్థం చేసుకుంటాం. సో, వినయం అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అనేది మనం వినయంగా ఆలోచించాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు నాలాగా. తక్కువ వింటూ ఉంటారు. సో, అలాగా అంటే మనం ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. ఇప్పుడు మనకి పాపం ఎవరో డౌట్ అడుగుతారు. కొత్తగా ధ్యానంలోకొచ్చినోళ్ళు. ఆళ్ళకి తెలీదు. వాళ్ళు చెప్పింది ఫస్ట్ మనం వినాలి. మనం పత్రిజీ గారి దగ్గర నేర్చుకోవాలి వినయ ధర్మం అంటే. ఆయన ఎంతమందొచ్చినా గూడా ఆయన ఎంత వినయంగా వింటారంటే, అది ఎంత చిన్న ఎక్స్‌పీరియన్స్ అయినా కూడా వింటూనే ఉంటారు. ఆయనకి ఎంత ఓపికనో. ఆయన బుక్స్ చదువుతారు, ట్రావెలింగ్ చేస్తారు, అందరితో మాట్లాడతారు. ఎంత మాట్లాడినా కూడా ఆయన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ వింటూనే ఉంటారన్నమాట. ఎంత చక్కగా వింటారో. అంటే ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటే ఎంత వినయం వస్తుంది మనకి. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి? మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా చూడాలి? ఎంత వరకు మాట్లాడాలి? వినయం అంటే మళ్ళీ గూడా అంటే మనం ఏదో అణచివేయబడుతున్నాం అన్న దానికి వెళ్ళిపోకూడదు. వినయం అంటే మనం ఎంత అంటే అవతల వాళ్ళ పట్ల ఎంత వినయంతో మనకన్నా పై అధికారి పొలైట్‌గా మాట్లాడాలి. వాడు కోపడ్డాడా ఈడింతేలే సరే ఓకే. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో గూడా హస్బెండ్ ఇద్దరు బాగా కష్టపడతారు. హస్బెండ్ ఎళ్లి ఆఫీస్‌లో కష్టపడతారు. వైఫ్ వచ్చేసి ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. తను కూడా కొంచెం అలసట వస్తుంది. తనకు కూడా అలసట ఉంటుంది. పైన గూడా మగవాళ్ళు ఆఫీస్ చేసి ఆఫీస్‌లో బాస్ ఏదో తిడతారని జెప్పి, ఆ కోపాన్ని క్యారీ చేసి కొంతమంది ఇంట్లో వైఫ్ మీద చూపిస్తారు. తినేం చేస్తుంది? ఇంత అలసిపోయి ఉన్న నన్ను మళ్ళీ నా మీద కోప్పడతారా అని చెప్పేసి గొడవలెక్కడ స్టార్ట్ అయితాయి? అక్కడి నుంచి మొదలైతాయి. సో, అదే అర్థం చేసుకుంటే తను ఇంట్లో పనంతా చేసింది గదా! నా కోపాన్ని తన మీద ఎందుకు మనం చూపించాలి? సో, అలాగే వైఫ్ కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ కోప్పడినా కూడా ఓకే. ఆఫీస్‌లో ఏదో బాస్ తిట్టాడు. ఆ కోపం నా మీద చూపిస్తున్నాడు. మనం చెప్పాలి. అంటే సరైన సమయం చూసుకొని చెప్పాలి. బాబు ఈ కోపాన్ని ఇక్కడ క్యారీ చేస్తున్నావు. బయట ఎలాగైతే మనం బయట నుంచి వచ్చిన తర్వాత చెప్పుల్ని ఎలాగైతే బయట వదిలేస్తామో, అలాగే మన యొక్క బయట విషయాలన్నీ అక్కడితో వదిలేసేయాలి. ఒక మంచి ఫ్యామిలీని మనకుంది కాబట్టి దాన్ని చూసుకోవాలి. సో, ఎప్పుడు కూడా బయట విషయాలు బయటని అది అందుకే చెప్తూ ఉంటారు. ధ్యానం చేస్తే మనకి అవగాహన వస్తుంది కాబట్టి. సో, వినయ ధర్మం. ఎంత వినయంగా ఉండాలి ఎదుటి వాళ్ళ పట్ల అనేది ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తుంది. సో, ఎంత అహంకారంతో ఏది ఉన్నామనేది ప్రాపంచిక విద్య నేర్పిస్తుంది. కాబట్టి ప్రాపంచిక విద్య అవసరమే. అలాగే ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మిక విద్య నేర్చుకుంటే సో, మనం ఎలా జీవితాన్ని జీవిస్తున్నాము అనేది మనకి చక్కగా తెలుస్తుందనమాట. నెక్స్ట్ దాన ధర్మం. కర్ణుడిని మనం ఎంత ఉదాహరణగా తీసుకోవచ్చు. దాన ధర్మంలో. అంటే మనకున్న దాన్ని, మనకున్న దాన్ని మనకి ఎంత అవసరమో మనం దాన్ని ఉంచుకుంటూ అంటే ఊరికినే దానం చెయ్యొద్దు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి, తిండి లేని వాళ్ళకి మనం కాస్త హెల్ప్ జేద్దాం. ఎవరైనా అన్నదానం అడిగినా డబ్బు దానం ఇవ్వక్కర్లేదు. డబ్బు దానం గూడా ఇవ్వక్కర్లేదు. సో, మనకున్న దానిలో కాస్త ఫుడ్డు లేని వాళ్ళకి మనం ఇవ్వచ్చు కదా! దాన ధర్మం అనేది డబ్బు కూడా ఇవ్వచ్చు. డబ్బు రూపేణా ఏ రూపంలోనే ఇవ్వచ్చు దాన ధర్మం అనేది. మన్ అంటారు పత్రిజీ గారు. అంటే ఆహ్, మ ధ్యానం చెప్పొచ్చు. ధ్యాన ధర్మం కదా! సో, దాన ధర్మం దానం రూపంలో కూడా ఇవ్వచ్చు. దానం అనేది మనం వస్తు రూపేణా ఇవ్వచ్చు. తిండి రూపేణా ఇవ్వచ్చు. ధన రూపేణా కూడా ఇవ్వచ్చు. సో, అలాగా మనం ఎప్పుడైతే మన శక్తి రూపేణా కూడా ఇవ్వచ్చు దాన ధర్మం అంటే. శక్తి రూపం అంటే ఎలా ఇస్తామండి అంటే శక్తిని ఎళ్లి నేను నీ నెత్తి మీద చెయ్యి పెడతా, నువ్వు ఎన్‌లైట్‌మెంట్ అయిపోతావు అని జెప్పి వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్పి చేయడం గాదు. మనకున్న నాలెడ్జ్‌ని ఎదుటి వాళ్ళతో షేర్ చేస్తూ జ్ఞానాన్ని కూడా ఇవ్వచ్చు కదా!
అది జ్ఞాన ధర్మం. జ్ఞానాన్ని ఇవ్వచ్చు, ధ్యానాన్ని చెప్పొచ్చు. ఇలా ఎన్నో విధాలుగా కర్ణుడు తను చనిపోయేంత వరకు కూడా తన యొక్క దాన ధర్మాన్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది మనకి. తిండి లేని వాళ్ళకి అది చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో దాన్ని అలుసుగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేక్ వాళ్ళొస్తున్నారు. సో, దాన్ని పక్కన పెడితే గనక మనం అసలైన వాళ్ళకి వెళ్లి నిజంగానే హెల్ప్ జేయొచ్చు. హ్యాండిక్యాప్స్‌కి కావచ్చు, లేకపోతే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి నేను సహాయం జేస్తాను. అన్నదానానికి మనం ఇవ్వచ్చు. సో, ఏ విధంగానైనా మనం ఈ దాన ధర్మాన్ని కూడా చేయొచ్చు. ఇలా ఇలా పత్రిజీ గారు మనకి 9 నవవిధ ధర్మాల్ని చెప్పారు. కొన్ని ఫ్యూ మూమెంట్స్ అనేవి షేర్ చేసుకున్నా పత్రిజీ గారితో. సో, అలా అన్నమాట. అంటే నేను పత్రిజీ గారితో నా ప్రయాణం అనేది 2008లో నేను ధ్యానంలోకొచ్చాను. నిజంగా చెప్పాలంటే పత్రి సార్ ఎవరో కూడా నాకు తెలీదు. నిజంగా చెప్తున్నా 40 డేస్ ధ్యానం చేశాను గానీ, పత్రి సార్ ఎవరో నాకు తెలీదు. ధ్యానం చేస్తే మన ఆరోగ్యం బావుంటుంది గదా అని వచ్చా. తర్వాత నాకు ఫోనొచ్చింది. 40 డేస్ తర్వాత పత్రిజీ గారొస్తున్నారని చెప్పి. నాకు అప్పటినుంచి సిన్సియర్‌గా ఫాలో అయ్యేదాన్ననమాట. నేనేంటంటే మాట ఇస్తే నేనొక ఆలోచన చేసి దాని మీద నిలబడతా. మాట ఇచ్చినా నిలబడతా అనమాట. సో, అలాగే యాక్చువల్లీ ఈరోజు నేను మేడం సడెన్‌గా మళ్ళీ ఈరోజు క్లాస్ చెప్పలేను మేడం అని మీరు రెడీగా ఉండండి అని అన్నారు. నేనేమనుకున్నానంటే చూద్దాంలే నెక్స్ట్ డే ఎప్పుడైనా పెట్టుకోవచ్చులే అని ఆలోచనొచ్చింది. కానీ మాట ఇచ్చాను గదా! మాట ఇచ్చిన తర్వాత ఇంకొకరు ఫోను జేశారు. మేడం నాకు ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఉంది మేడం చెప్తారా? అని జెప్పేసి. పాపం 2 డేస్ బ్యాకే అడిగారు. ఈరోజు ఈవినింగ్ క్లాస్ ఉంది. నెక్స్ట్ ఎర్లీ డే మార్నింగ్ క్లాస్ ఉంది. ఏంటిది ఏదో ఒకటి క్యాన్సెల్ చేద్దాంలే అనుకున్నా. కాదు మాట ఇస్తే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలని మళ్ళీ పత్రిజీ గారి మాట నాకు గుర్తుకొచ్చింది. కాబట్టి వెంటనే మళ్ళీ నేను ఇంకా అసలు ఏది క్యాన్సెల్ చేసుకోకుండా వాళ్ళకి ప్రామిస్ చేశాను. మీకు ఇచ్చేసాను. వాళ్ళది రేపు మార్నింగ్ క్లాస్ ఉంది. అంటే పత్రిజీ గారి ఫోనొచ్చింది. నేను వెళ్ళలేదన్నమాట. పత్రిజీ గారు ఏం చెప్పారంటే, "నువ్వు ధ్యానం చెయ్యి. ధ్యానాన్ని చేస్తూ చెప్పు. శాకాహారం గురించి ప్రచారం చెయి" అనన్నారు. కానీ నాకేమనిపించింది, నేను ధ్యానం చేశా 40 రోజులు. కానీ నేను ధ్యానం ప్రచారం చేయలేదు గదా! అంటే సార్ చెప్పిన దాంట్లో రెండో దాన్ని పాటించలేదు కదా! అని సార్‌ని కలవడానికెళ్ళలేదు. చాలా మొండిగా ఉన్నా. సార్‌ని కలవలేదు. ఇంకో 1 మంత్ తర్వాత మళ్ళీ సారొచ్చారు. మళ్ళీ ఫోనొచ్చింది నాకు. అదేంటో నా ఫోను నంబర్ ఎట్లా ఎళ్ళిందో నాకు తెలియలేదు. నాకు మళ్ళీ ఫోనొచ్చింది. ఫోనొచ్చి "సారొస్తున్నారు. ఇక్కడ మీటింగ్ ఉంది మేడం. మీరు రండి మేడం" అన్నారు. అప్పటికి నేను ధ్యానం గూడా నేర్పిస్తున్నా. ఇంటింటికి వెళ్లి ధ్యానం గూడా చెప్పాను. సో, చెప్పడం ద్వారా ఓకేలే వెళ్దాం ఈసారి కలవడానికెళ్దాం అని చెప్పి మీటింగ్‌కెళ్ళాను. అక్కడ చాలా మంది జనాలను చూసి అవాక్కయ్యాననమాట. ఆయనొచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నేను లాస్ట్‌లో కూర్చున్నా. నాకియ్యలేదు. ఓకే. ఫైన్ అనుకున్నా. కూర్చున్నారు. ఆయనేదో స్పీచ్ చెప్పారు. అందరూ ఎళ్ళిపోతుంటే ఏదో బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు అందరూ మొత్తం వెళ్ళిపోయారు బయటకి కూడా. సరేలే సెకండ్ ఇద్దాం, వెయిట్ చేద్దామని చాలా వెయిట్ జేశాను. ఇది మనతో కాని పనిలే చూద్దాం ఇంకెప్పుడైనా సారొస్తే అప్పుడు కలుద్దాంలే అనుకుని నేనింకా ఇలా టర్న్ అవుతున్నాను. మేడం అని పిలిచారు. ఎవరినా అనుకోని మళ్ళీ ఇలా నన్ను కాదులే అనుకుని మళ్ళీ మేడం మిమ్మల్నే అన్నారు. ఏంటి సంగతులు అని అన్నారు. ఎవరిని నన్నేనా? ఎవరో పిలిచారు మిమ్మల్నే పిలుస్తున్నారని. ఇలా తిరిగితే అక్కడ సార్ ముందు అంతమంది ఉన్నా కూడా అంత దూరం నుంచి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఏంటివి సంగతులు? ఇలానే అడిగారు. ఏంటి సంగతులంటే ఏం చెప్తావు? అంతా ఓకే సార్. అప్పటినుంచి మొదలెట్టాను. అంతా ఓకే సార్ అని చెప్పేసి. సో, నాకు తెలియకుండానే అట్లా వచ్చిందనమాట. ఎందుకంటే నేను పూర్వజన్మలో నా యొక్క సాధన ఎప్పుడైతే నేను ధ్యానంలోకొచ్చానో నేను నైట్ అంతా ధ్యానం చేసేదాన్ని. మొక్కలతో కమ్యూనికేట్ చేసేదాన్ని. సో, నేను అంటే ఇల్లు ఊడ్చేటప్పుడు, నడిచేటప్పుడు ప్రతీది కూడా నాకేం కావాలో అన్నీ నా నా దగ్గరకొచ్చేసేవి. ధ్యానం చేస్తే ధ్యానం యొక్క పవర్ నిజంగా ఎవరికీ తెలీదు. నిజమైన ధ్యానం చేస్తే ఖచ్చితంగా మనకు కావాల్సినవన్నీ వస్తాయి. అలాగా సో, సార్‌తో చాలా మెమోరీస్. సో, హైదరాబాద్‌లో అయితే ధ్యాన మహాయజ్ఞానికొచ్చాననమాట. వచ్చిన తర్వాత ఆ రోజు సార్ అంటే మాకు అప్పుడు డాక్టర్ న్యూటన్ గారి దగ్గర వర్క్ జేస్తున్నాను నేను. మీకు డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మి గారు తెలిసే ఉంటాయి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. సో, నేను వాళ్ళ దగ్గర వర్క్ జేస్తున్నాననమాట. అక్కడ లీవులు చాలా తక్కువుంటాయి. సో, నాకు 2 డేస్ ఇస్తే వెళ్ళాను. నేను సార్ కోసం పరిగెట్టుకొని వెళ్ళాను. సార్ కోసం మాత్రమే వెళ్ళేదాన్నక్కడ. సారు జనాలను చూస్తే ఎంత ఆనందిస్తారో, నేను కూడా జనాలను చూస్తే అంతే ఆనందిస్తాను. నాకెందుకో జనాల మధ్య ఉంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ ఒక్కసారి అక్కడ ఇంత దూరం నుంచి ఆ జనాలందరినీ ధ్యానమగ్నం చూస్తే ఏదో ఒక సోల్ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్ కలిగేది.
అయితే ఆ రోజు సారు అందరికి సెకండ్ ఇస్తున్నారు. నన్ను చూసి కావాలని పక్కకెళ్ళిపోయారు. పక్క నుంచి ఎళ్ళిపోయారు. నాకివ్వలేదు సెకండ్. నాకు కోపమొచ్చింది. నన్ను ఏడిపించారు సారు. నాకియ్యలేదు. అంటే నాలో ఇంకా ఏదో సరి చేశారు దాన్ని. ఆ చిన్న పిల్లతనాన్నో ఏదో సరి చేసడానికి ఇట్లా చేస్తున్నా. నాకప్పుడు అర్థం కాల. నెక్స్ట్ డే గూడా మళ్ళీ సార్ కోసమే సార్ ఎక్కడున్నారా అని భయం మళ్ళీ ఆయన దగ్గరికెళ్ళాలంటే. కొడతారేమో, తిడతారేమో, ఏమంటారో భయం. మళ్ళీ ఎళ్ళేదాన్ని కాదు. మళ్ళీ నాకు సార్ సెకండ్ ఇవ్వాలి. అంతే సెకండ్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లే? నన్నెందుకు పలకరించలే? అని జెప్పేసి మళ్ళీ సెకండ్ డే గూడా అలానే చేశారు సారు. ఇవ్వలే కావాలని పక్క నుంచి ఎళ్ళిపోయారు. ఇదేదో ఉంది అని చెప్పుకొని ఇలా ఏడిపిచ్చారు. ఎండింగ్‌లో నేను సార్ దగ్గర అందరూ వెళ్ళిపోతున్నప్పుడు సార్ సెండ్ ఆఫ్ ఇస్తారు గదా! వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. దానికన్నా ముందు రోజన్నమాట. ఏం జరిగిందంటే, సరే ఫుడ్ దగ్గర ఫుడ్‌కి కూడా ఎళ్ళేదాన్ని కాదు. సార్ వడ్డిస్తున్నారని తెలియగానే వెళ్ళేదాన్ని. సార్ అక్కడ వడ్డిస్తున్నారని తెలియగానే లైన్‌లో నించునేదాన్ని. అందరిని చూస్తే ఇట్లా పలకరిస్తూ ఏంటి సంగతులు నా దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇలా తల వంచుకొని ఇట్లా వడ్డించామనమాట. ఏంటి ఇలా జేస్తున్నారు అని చెప్పి నాకు ఏడుపు ఆగలేదు. ఎంతో బావుంది ఫుడ్డు. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఫుడ్ చాలా బావుంది. తినేసిన తర్వాత ఆకలిగా ఉన్నా కూడా నేను సార్ పెట్టిన దాన్ని తినేసి ఎళ్లి కంచం కడిగేసి పక్కన నించొని ఏడ్చేస్తున్నాను. ఇలా అంటే ఏడుపొచ్చేస్తుందనమాట నాకిలా. ఎట్లా ఏడుస్తున్నా ఒక చిన్న పిల్లోడు ఎలా ఏడుస్తారు మదరు కొంచెం ఏదైనా కొనివ్వకపోయినా ఎట్లా ఏడుస్తారు, అంతే ఏడుస్తున్నా కళ్ళంట నీళ్లొచ్చేస్తూ ఉన్నాయి. అక్కడ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి "ఎందుకు ఏడుస్తున్నావు విశాల" అంటే సార్ నాతో మాట్లాడలేదు అని జెప్పాను. ఇట్లానే చిన్న పిల్లలాగా. సారేమో వడ్డిస్తున్నారు. అక్కడ వదిలేసారు. గిన్నెలన్నీ అక్కడ అన్నీ ఇట్లా పడేసారు. అంతే ఇట్లా వదిలేసి నా ముందరకొచ్చి ఇలా నించున్నారు. నా ముందరకొచ్చి ఇలా నించొని "ఏడిపిస్తుందా? బాగా ఏడిపిస్తున్నాను కదా నిన్ను" అంట. అసలు ఏం జేస్తున్నారో సార్ అర్థం కాలేదు. ఇట్లానే నా ముందరకొచ్చి నించొని "ఏడిపిస్తున్నానా నిన్ను? బాగా ఏడుపొచ్చిందా? బాగా ఏడ్చావా? బాగా ఏడిపిస్తున్నాను కదా నిన్ను" అని జెప్పేసి ఇట్లా అనేసి మళ్ళీ వెళ్లారు. వెళ్ళిపోయి ఇంకా ఏడుపొస్తుంది. మళ్ళీ వచ్చారు. "ఏంటి సంగతులు?" అని జెప్పేసి ఇట్లా నా చేయి తీసుకొని కిస్ చేసి "ఓకేనా? హ్యాపీనా? మాట్లాడాను కదా! నీతో హ్యాపీనా?" అన్నారు. అంతే. ఆ రోజు నా ఆనందానికి హద్దులే లేవు ఇంకా అసలు. అంటే ఇంక వెళ్ళిపోయాననమాట. వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ డే వచ్చాను. లాస్ట్ డే వచ్చి సార్‌కి సెండ్ ఆఫ్ "నా మీద కోప్పడతావా నువ్వు? వేలెడంత లేవు. నాకు మీద నీకు కోపమొస్తుందా?" మళ్ళీ అక్కడ కామెడీ చేశారు. అక్కడ అందరూ నవ్వే నవ్వు. సరే రా అని చెప్పి సెకండ్ ఇచ్చి "ఓకే మరి. బాయ్ బాయ్" అని జెప్పారు. ఇలా సార్ విషయంలో ఎన్నో అంటే నాకు భయం. కానీ మళ్ళీ సార్ అంటే ఇష్టం. నేనెప్పుడు కూడా సార్‌తో అంటే ఎ చాలా తక్కువ సార్‌ని కలిసేది. ఎందుకంటే మనం ఆల్రెడీ కలిసాం. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కలవడానికి. వాళ్ళెన్నో చెప్పుకుంటూ ఉంటారు గదా! బాధలు లేకపోతే ఎన్నో సందేహాలుంటాయి. మనం ఓకే. మనకు తెలుసు. ఓకే. ఫైన్. మనం అవకాశం ఇవ్వాలి. సార్‌ని ఎప్పుడు కలిసేదాన్ని కాదు నేను. కానీ చాలా తక్కువ కలిసేది. ఆహ్, సార్‌తో కలిసిన అన్ని రోజులు గూడా ఒక పెద్ద స్వీట్ మెమోరీస్ నా లైఫ్ మొత్తం నాకెంత ఇవ్వాలో సార్ అంతా ఇచ్చి వెళ్లారు. రియల్లీ వెరీ హ్యాపీ. ఇలా ఇంకొక మూమెంట్ ఏంటంటే, సార్‌కి నేను వండి పెట్టాలి అన్నది నా కోరిక. సార్‌కి నేను వండి పెట్టాలి. సార్ కొంతమందికి తినిపిస్తా ఉంటే, ఛీ! నాకు మాత్రం తినిపించరు. చూడు అందరికి తినిపిస్తున్నారు. అంటే నేను ఆయన ఒక దగ్గర ఒక చిన్న పిల్లలా ఉండేదాన్ని. అంతే. వేరే ఇంకేం ఉండదు. ఆయన దగ్గరికెళ్తే నేను ఒక చిన్న పిల్లనయిపోతా. ఆయనే చిన్న పిల్లోడిలా ఉంటారు. సో, నేనే ఇంకా ఆయన దగ్గర చిన్న పిల్లనయిపోతా. సో, ఇలాగా నాకు సార్‌కి వడ్డించాలి అని చెప్పేసి నేను వండి పెట్టాలనిపించింది. డాక్టర్ న్యూటన్ గారి బర్త్‌డే, నా బర్త్‌డే ఒకే రోజు నవంబర్ 24థ్. నేనక్కడ వర్క్ జేస్తూ ఉంటాను కాబట్టి, సడెన్‌గా సారు చాలా వేరే కంట్రీ నుంచొచ్చారు, స్టేట్ నుంచొచ్చారు. బాగా ఆకలిగా ఉన్నారనమాట. ఎంత ఆకలిగా ఉన్నారంటే, సడెన్‌గా నాకు చెప్పారు వంట వండమని వాళ్ళక్కడ. శివప్ప వండనని జెప్పారు. నన్ను వండమని జెప్పారు. భగవంతుడా! నన్నేంటి ఇలా ఇరికించారు సార్ అనుకున్నా. అంటే ఎలాగో సార్‌కి ఎట్లా వండాలో నాకు కొంచెం అవగాహన ఉంది గదా! సో, హ్మ్. అందులో చిన్నప్పటి నుంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నాకు ఎలా వండాలో కొంచెం అవగాహన ఉంది గాబట్టి, పప్పు, అన్నం సార్‌కి ఎట్లా అన్నం కావాలో అంతా యూనివర్స్‌కి వదిలేసాను. నీదే అందం భారం నాకు సంబంధం లేదు. వండుతున్నాను ఐయామ్ జస్ట్ ఇన్‌స్ట్రుమెంట్ అంతే. నాకు సంబంధం లేదు. నేను వండట్లేదు అనుకునే వండాను. మొత్తం అయితే వచ్చిన తర్వాత సారు తిన్నారు అసలు
బెండకాయ కూర అందరూ కూడా శివప్పతో సహా మెచ్చుకున్నారు. చాలా చేసావు. బెండకాయ కూర, వంకాయ కూర, పప్పు, అన్నం అన్నీ వండాననమాట. సారయితే బెండకాయ కూర 2, 3 సార్లు వడ్డించుకొని మరి తిన్నారు. సో, పప్పు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట. ప నాకు నా చేత్తో వండి పెట్టాను అన్న సంతోషం కన్నా, ఆనందం కన్నా, ఒక గురువు యొక్క అంత ఆకలితో ఉన్నప్పుడు నిజంగా అలాంటి సమయంలో వండి పెట్టినందుకు నేను నిజంగా నా జన్మ ధన్యమైపోయిందనిపించింది. ఎందుకంటే ఆయన ఫుల్లు ఆకలితో ఉన్నారు. దట్టు నాకు వండాలనే కోరిక ఉంది. ఆయనకి వండి 2 ఎలా కలిసొచ్చాయంటే సార్ చేకొడుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నేను అడిగా, "సార్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయా?" అంటే, "నేనే వండాను సార్." "నువ్వే వండావా?" ఆయనకి తెలుసు. మళ్ళీ "నువ్వే వండావా? చాలా బాగున్నాయి. నీకు వంటొచ్చా?" అన్నారు. "ఏదో సార్ చేస్తాను సార్" అని అన్నాననమాట. ఓకే. బాగున్నాయి, బాగున్నాయి అన్నారు. సో, అంటే అలా అన్నమాట. నాకంటే అంత ఆకలితో ఉన్న ఆయన ఒక గురువుకి శరీరానికి నేను ఆ టైంలో నిజంగానే పెట్టినందుకు ఐయామ్ సో వెరీ హ్యాపీ. నిజంగా చెప్పాలంటే పత్రిజీ గారు హ్మ్. ఏదిచ్చినా దానికి ప్రతిఫలం ఉంటూనే ఉంటుంది. చూడండి మీరు సార్‌కి ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తారు సహాయం సార్ పత్రిజీ గారు. అది చాలా కొంతమందికి తెలీదు. కానీ సార్ ఖచ్చితంగా చేస్తారు. అలాగే నేనొకసారి సార్‌ని కలవడానికెళ్ళినప్పుడు, ఆయన నా శరీరంలో, నా పొట్టకున్న ఆకలిని జూసారు. కానీ నాకేంటి, ఉన్న కొద్ది క్షణాలు సార్‌తో ఉండాలి. సార్ దగ్గర కూర్చోవాలి, సార్‌తో మాట్లాడాలి. సార్‌తో మళ్ళీ మాట్లాడేదాన్ని గాదు ఎళ్లి ఏమీను. జస్ట్ కూర్చునేదాన్నంతే. అలా ఒకసారి ఏం జరిగిందంటే, "నువ్వు తిన్నావా?" అని అడిగారు. యాక్చువల్లీ కొంచెం బాక్స్ తినేసి వచ్చాను నేను ఆఫీస్‌లో. సార్‌ని కలవాలని వచ్చాను. "నువ్వు తిన్నావా?" అని అడిగారు. తిన్నానని చెప్పాను. "వెళ్లి తినిరా" అన్నారు. తిన్నానని చెప్పినా "ఎళ్లి తినిరా" అని జెప్పారు. ఎందుకన్నారో తెలీదు. మళ్ళీ కిచెన్‌లోకెళ్ళా. "వద్దు మేడం, వద్దు మేడం తినేసాను మేడం." మళ్ళీ సార్ దగ్గరికెళ్ళిపోయి కూర్చున్నా అన్నమాట. అప్పుడు సార్ ఇంకేంటి సంగతులని మాట్లాడారు. సార్ చెప్పిన ప్రతి దానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఆయన నా శరీరానికి ఉన్న ఆకలిని చూసారు. కానీ నేను ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఆయనతో ఉన్న కొద్ది క్షణాలు సార్‌తో మాట్లాడాలన్న తపనతో ఉండేదాన్ని ఎప్పుడు కూడా. సార్‌ని కలిసేది తక్కువ టైమే. ఉండేది తక్కువ టైమే. కానీ ఆయనతో మాట్లాడాలని ఒక తపన. సో, నేను వెళ్ళాను. సార్‌కి బాయ్ బాయ్ చెప్పేసాను. నేను బస్‌లో ఎక్కి కూర్చున్నాను. నేను తిన్నాను కదా బాక్సు. మళ్ళీ సారేంటి తినమని అడిగారంటే కాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత అసలు నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంత ఆకలేసేసింది నాకు. ఎంత ఆకలంటే నా ఎదురుగుండా ఏమున్నా తినేద్దాం ఫుడ్డు అన్నంత ఆకలేసేసింది. అంటే నాకే తెలియలేదు. నా శరీరానికి ఏం కావాలో ఆయనకి అర్థమైపోయింది. కానీ నేను తిన్న ఆహారం కొంచెం అది సరిపోలేదని నాకు అర్థమైంది ఆయనకి. ఇంకా అసలు ఎంత విపరీతమైన ఆకలంటే ఇంటికొచ్చిన తర్వాత వండుకొని తినేసాను. ఆహా! పత్రి సార్ ఎందుకు చెప్పారా నువ్వు తిను, తిను అనేసి నాకు అర్థం కాలేదా అనుకున్నా. అంటే కొన్ని సమయాల్లో మనకి అర్థం కాదు గురువు ఏం చెప్తారు అనేది. అలా మనకి ఇంకా ఇలా అన్నమాట. ఇంకొకసారి ఏం జరిగిందంటే శివప్ప గారు వంట చేస్తున్నారు. బెండకాయలు నాకెలా కట్ జేయాలో చెప్పారు. నన్ను చూసుకోమన్నారనమాట. నాకేమో భయం. పత్రి సార్ ఎవరు కుకింగ్ దగ్గరికి రానియ్యరు. నాకేమో బెండకాయలు కట్ జేసి, ఆయనేమో స్టవ్ మీదేసి ఎవరితో మాట్లాడాలని ఆయనెళ్ళిపోయారు. నేనెళ్లి కలిపేసొచ్చా ఒకసారి. మళ్ళీ ఎళ్తే సార్ ఏమన్నా కోపడతారేమో, ఎళ్తే ఏమైనా అంటారేమో, ఆ భయం ఒక భయం నన్ను ఆపేసిందనమాట. అదేమైంది కూర కొంచెం మాడింది. సో, వెళ్ళిన తర్వాత శుభ గారు అన్నారు, "నువ్వు చూసుకోమన్నాను గదా! నువ్వు చూసుకోలేదా?" అని అన్నారు. మళ్ళీ ఎళ్ళిపోయి నెమ్మదిగా పిల్లిలాగా పక్కకెళ్ళిపోయాను. ఆ మాడిన అందరికి మంచిగేశారు. ఆ మాడిన కూర మాత్రం నాకే ఏశారు. ఎందుకంటే నేనే కదా చేసింది ఆ పని. అందుకే మళ్ళీ నువ్వు తినన్నట్టు మళ్ళీ నాకే ఏశారు అది తిరిగి. అంటే ఇలా సార్‌తో ఎన్నో మెమోరీస్ అంటే నేను ఇల్లు మారాలి అన్నా కూడా సార్‌కి చెప్పేదాన్ని. సార్ నాకు నిజంగా ఎట్లాంటి ఒక చిన్న పిల్లలాగా నన్ను ట్రీట్ జేసి నాకు ఏది కావాలన్నా కూడా నేను ఫోన్‌లో మాట్లాడాలనుకుంటే ఫోన్ చేసేసేదాన్ని. అది ఎక్కడున్నా గూడా నా ప్రతి పుట్టినరోజుకి పత్రిజీ గారు నాకు ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పేవాళ్ళు. ఎక్కడున్నా గూడా ఆయన గుర్తుపెట్టుకొని ఫోన్ చేసి మరి ఒకసారి నేనే ఫోన్ చేశాను. ఎందుకంటే ఫోన్ చేసి మేడం నేను సార్‌తో మాట్లాడా వేరే కంట్రీలో ఉన్నాడు. ఎలాగైనా నంబర్ కనుక్కొని ఫోన్ చేసి స్టేజ్ మీద ఉన్నారమ్మా అంటే ఫోన్ ఇమ్మంటావా అన్నారు. వద్దులెండి స్టేజ్ మీద ఉన్నారుగా దిగిన తర్వాత వెంటనే నాకివ్వండన్నా. ఫోన్ చేశారు. విశాలాక్షి ఫోన్ చేసింది అనగానే, ఇవ్వు ఇవ్వు అని చెప్పారు. విషెస్ చెప్పారు. ఏంటి? ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? అంతా ఓకేనా నీకు? అంటే
నిజంగా చెప్పాలంటే నా పేరెంట్స్ కన్నా ఎక్కువ చూసుకున్నారు ప్రతిసారి నన్ను. అది మాత్రం 100% నేను చెప్తా. ఎంత జాగ్రత్త అంటే, అంత జాగ్రత్తగా చూసుకున్నారు నన్ను. చాలా చాలా చూసుకున్నారు. ఆయనకి నేను ఇచ్చే రుణం ఏదో తెలీదు గానీ, ఇలా ఆయన కాన్సెప్ట్స్ అనేది అందరికి చెప్పడం నిర్ణయించుకున్నాను ఒకటే. పత్రిజీ గారి యొక్క జ్ఞానాన్ని, ధ్యానాన్ని మొత్తం అందరికి చేయాలి అని. పత్రిజీ గారు ఇంకా చాలా అనుభవాలున్నాయి. కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నా. సో, సమయం ఉంటే మళ్ళీ షేర్ చేస్తాను తర్వాత. అండ్ ఆ పత్రిజీ గారు ఆఖరిసారిగా ఎప్పుడు అంటే సార్ బాడీ వెకేట్ చేశామనమాట. నాకు చెప్పారు. ఏంటంటే ఆహ్, నా పని అయిపోయింది. దానికన్నా ముందు లాస్ట్ బర్త్‌డే అంటే నా లాస్ట్ బర్త్‌డే గాదు. నేను పత్రి సార్‌తో సెలబ్రేట్ జేసుకోవడం నా లాస్ట్ బర్త్‌డే పత్రిజీ గారితో. ఆ రోజు ధ్యాన జగత్ ఆఫీస్‌కెళ్ళాను. క్యూఎల్‌కి వెళ్తున్నారనగానే నెక్స్ట్ డే సార్ నేను కూడా మీతో వస్తాను సార్ అనగానే అప్పటికి సార్ కొంచెం వీక్‌గా ఉన్నారు. సో, నేను సార్‌తో కలిపి ప్రయాణం చేశా. ఆ రోజు నైట్ అంతా ప్రయాణం చేశాను. ఆయన అవేర్‌నెస్‌గా ఎలా ఉండాలనేది ఆయనతో నేర్చుకోవాలి. ఎందుకంటే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి నేను 4 సార్లు, ఒక 5 సార్లు, 10 సార్లైనా వెళ్ళుంటాను. ఆ చీకట్లో నాకు తెలియలేదు. వాళ్ళు నన్నడుగుతున్నారు. ఎవరు శివప్ప సారును, కేశవరాజు సారు. అయితే నాకు తెలియలేంది సారు అంతా ఉన్నా గూడా ఆ చీకట్లో ఇలా వెళ్ళాలని దారి చూపించారు. అప్పుడు నేను అవాక్కయిపోయాను తెలుసా? ఎంత అవాక్కయిపోయానంటే, ఇంత అవేర్‌నెస్‌తో సార్ చూడు అసలు ఆయనెళ్ళేది తక్కువ. కానీ ఎంత గుర్తుపెట్టుకున్నారాయన అని చెప్పేసి ఆయన అసలు అంటే అవేర్‌నెస్‌కి ప్రతిరూపం ఆయనద. ఆయనతో ఉంటే నిజంగా చాలా థింగ్స్ మనం నేర్చుకుంటామండి. ఆయనతో ఇప్పుడున్న వాళ్ళు ఏం జేస్తున్నారో తెలీదు గానీ, నేనైతే గనక ఆయనతో ఉన్నప్పుడు ఇంత ముందు చూపా? ఇంత అవేర్‌నెస్సా అసలని షాక్ అయిపోయాను. సరే అని చెప్పి నాకు ప్రతిసారి ప్రతీదీ నాకు తెలియజేస్తున్నారు పత్రి సార్. ఎందుకంటే నాకర్థమైంది నేనెప్పుడు సార్‌తో సోల్ కనెక్షన్‌తో ఉంటున్నాను. అంటే సార్‌ని అందరూ ఫిజికల్‌గా చూస్తారు. కానీ నేను నా కనెక్షన్ అంతా గూడా ఇన్నర్‌తో కనెక్ట్ అయిపోతాను. నాకు తెలిసిపోతుందనమాట. సార్ ఎక్కడున్నారో తెలిసిపోతుంది. ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. అంతా తెలిసిపోతుంది నాకు. నిజంగా చెప్పాలంటే అంత కనెక్టివిటీ సార్‌తో సోల్ కనెక్టివిటీ ఎక్కువ పత్రిసి గారితో నాకు. సో, అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. స్టే చేసాం. సార్ మాట్లాడుతున్నారు. సార్ థింగ్స్ అన్ని నేను పట్టుకున్నా. ఎందుకంటే సార్‌కి అసిస్టెంట్‌గా ఉండాలన్న కోరిక కూడా నాకుంది. శివప్ప వీళ్ళేనా నాకెప్పుడు అవకాశం రాదా సార్‌తో ఉండడానికి అని చెప్పి నా కోరికలన్నీ నెరవేర్చారు సారు. నిజం చెప్పాలంటే. సార్ థింగ్స్ అన్ని పక్కన పెట్టుకొని కూర్చున్నా. సార్ మాట్లాడుతున్నారు. చెప్తున్నారనమాట. అప్పుడే చెప్పారు నాకు తెలియజేశారు ఇండైరెక్ట్‌లీ. నా పనయిపోయింది మేడం. నేను ఆ మేడంతో మాట్లాడుతున్నారు వేరే మేడంతో. నా పనయిపోయింది. ఇదంతా ఎక్స్‌ట్రా పని చేస్తున్నాను నేను. నేనొచ్చిన పని ఎప్పుడో కంప్లీట్ అయిపోయిందని నాకప్పుడే తెలియజేశారు బద్రి సార్. అంటే నేను మర్చిపోతా. నాకు మరపనేది మళ్ళీ సార్ చేసేస్తారు వెంటనే. ఎలా చేస్తారో ఆయనకే తెలీదు. మళ్ళీ ఆ విషయాన్ని మర్చిపోయాం. సార్ బాడీ వెకేట్ చేసే ముందు నాకు చెప్పారనమాట. ఏంటంటే నా పనయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. నీ పని ఉంది. నువ్వుండు అని చెప్పారు. అదేం పనో నాకు తెలీదు. నిజంగా చెప్పాలంటే నా పర్పస్ ఏంటో గూడా నాకు క్లారిటీ లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పర్పస్ ఓకే. ఇదా ఇప్పుడు ఈ పని చేయాలి. ఇప్పుడు ఈ పని చేయాలనుకుని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాను ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి. కానీ అసలైన పర్పస్ ఏంటనో నాకు తెలీలేదు. సో, అయితే నాకు సడెన్‌గా ఇట్లా నాకు డ్రీమ్‌లో వచ్చి చెప్పారనమాట సార్ ఇట్లా. చెప్పగానే నేను వెంటనే సార్‌ని వెళ్లి కలిసానన్నమాట. నెక్స్ట్ డే పీఎంసీకి వచ్చారు సార్. నేను పీఎంసీలో పనిచేశా. అయితే సారొచ్చారు. నేను అడిగేద్దాం అనుకున్నా. సార్ సెకండ్ ఇట్లా ఇచ్చారు. నా మాట బయటికి రాలేదు. ఆపేసారు సారు. అక్కడ చుట్టూ 100 మందున్నారు. నాతో ఇలా చెప్పారన్నమాట. అంటే నాకు చెప్పగానే చెప్తున్నారు సార్ నేనెళ్తున్నాను. ఈ మాట నాకెందుకు చెప్పారంటే దీనికి కూడా ఒక కారణం ఉంది. ఒకరోజు పత్రి సార్ నాకు చెప్పాను కదా! నాకు ఇన్నర్ సెన్సేషన్ బాగా తెలుస్తుందని. సారు విషయంలో నాకు ముందుగానే తెలిసిపోయేవి. సార్ లేకపోతే ఇలా ఇలాంటి ఆలోచనలొచ్చేవి. నాకే ఎందుకొస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు? ఆయన ఉండాలి గదా! ఆయన ఉంటేనే మొత్తం ఇంకా ప్రపంచం అంతా బాగుపడుతుంది. ఆయన లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి గదా! అని నాకొకసారి భయంతో ఆయన దగ్గర పరిగెట్టుకుంటూ ఎళ్ళిపోయి ఆయన చేయి పట్టుకొని "ఏంటి సంగతులు?" అన్నారు. ఆయన చేయి పట్టుకొని ఇట్లా కళ్ళలో నీళ్లొచ్చేస్తున్నాయి. ఆయన కళ్ళలోకి చూసి, "సార్ మీరు లేకపోతే ఈ భూమి" అంటే మళ్ళీ ఇట్లా నెగెటివ్ మాట్లాడకూడదు సార్ మీద. మళ్ళా అంత పాజిటివ్‌గానే మాట్లాడాలి. నేనేమన్నానంటే సార్‌తో, "సార్ మీరు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో నేనుంటాను సార్. మీరు భూలోకంలో ఉంటే ఆ లోకంలో నేనుంటా.
మీరు ఏ లోకంలో ఉంటే నేను కూడా అదే లోకంలో ఉంటా. ఇలా ఈ భూ ప్రపంచం నాకదంతా కొత్తగా ఉంది సార్. నాకిదంతా వద్దు సార్. నేను రాను రాను అని మీరే తీసుకొచ్చారు నన్ను భూమి మీదకి. సో, నేను ఎంత ధైర్యం వచ్చిందో నాకే తెలియలేదు. అంతగా ఎళ్లి మాట్లాడేసా. మీరు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో నేను ఉంటాను సార్. నా వల్ల కాదు సార్. మీరు లేకపోతే నేను ఉండను. ఐ డిసైడెడ్. పత్రి సార్ భూమి మీద లేకపోతే ఐ డిసైడెడ్ నేను ఉండను. ఈ శరీరంతో నేను ఉండను. ఇలా నేను అనుకున్నప్పుడు సారు ఓకేలే అన్నారు. అప్పుడు నన్ను ఓరటించడానికి అన్నారో లేదో నాకు తెలీదు. ఇంకొకసారి ఏడ్చేసినప్పుడు సార్ నా "నేనున్నాను కదా! ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు పిచ్చిదానిలాగా? నేను నిన్ను జూసుకోనా? నేను నీకు లేనా?" అన్నారనమాట. సో, అలా అనేసరికి నాకు కొండంత ధైర్యం. నిజంగా చెప్పాలంటే పద్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత నేను నా కళ్ళంట ఒక్క చుక్క కాదు కదా! బాధనేది కూడా లేదు. నాకు ఫోను చేస్తుంటే నేను ధైర్యం చెప్పాను అందరికి. ఆ ధైర్యం కూడా ఎలా ఇచ్చి ఎళ్లారో నాకర్థం కాలేదు. సో, ఆయన ఒక వీడియో గూడా ఇచ్చాను. తర్వాత ఇంటర్వ్యూ గూడా ఇచ్చాను పద్రి సార్ మీద ఇట్లాగా. తర్వాతేమిటంటే నేను నువ్వు ఏడవలేదా అంటే నేను గూడా మనిషినే శరీరంతోనే ఉన్నా. ఒకరోజు ఫుల్లుగా రూమ్‌లో కూర్చొని ఏడుస్తున్నా. చిన్న పిల్లలా ఏడుస్తున్నా. మీరు నన్ను అన్యాయం చేసి ఒక్కదాన్ని వదిలేసి ఎళ్ళిపోయారు. నాకు తెలీదు. మీరు లేకపోతే నేను ఉండనని చెప్పారు. మీరు అసలు అంటే ఈ కృష్ణుడు మాయ చేస్తారు కదా! అలాగే నాకు చెప్పేసి ఎళ్ళిపోయారు. నీ పనుంది నువ్వు ఉండని చెప్పేసి. మీరు నన్ను అలా వదిలి ఎళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అది ఇది చాలా ఏడ్చాను. ఏడ్చిన తర్వాత దుఃఖమంతా పోయింది. ఆ రోజు మొత్తం అంతా గూడా. తర్వాత నెక్స్ట్ డే మొత్తం కళ్ళంతా ఇలా వాచిపోయి ఆఫీస్‌కెళ్తే ఏంటి ఇలా వాచిపోయి కళ్ళంతా అంటే, అంతే ఇంకేం మాట్లాడలేదు. నెక్స్ట్ డే కొంచెం కూల్ అయ్యాను. బాగా ఏడ్చేసాను. ఏడ్చేసిన తర్వాత సార్ నాకొక మాట ఇచ్చారు. గుర్తుంది కదా! నేను నీకున్నాను అని నువ్వు ఏడవకు నేను నీకున్నానని. నిజంగా చెప్పాలంటే అప్పటినుంచి కూడా సార్ నిజంగా నాతోనే ఉన్నారు. ఐ రియల్లీ ఫెల్ట్ సార్ పత్రిజీ ఎనర్జీస్. ఎందుకంటే నేను ఏ పని చేసినా పత్రిజీ గారు దాన్ని నా వెనకాత నాతో ఉండి నడిపిస్తున్నారనేది నిజంగా నేను 100% కాదు కదా! 1000% నేను నమ్ముతా. 100% కాదు. 1000కి 1000% నేను నమ్ముతా. నేను ఏ పని చేసినా గూడా. అయితే అలాగా నీ పనుందన్నారు కదా! ఒక 2 ఇయర్స్ తర్వాత నేనింకా బాగా ఏడ్చాను. మళ్ళీ ఎందుకు నేనింకా బాగా ఏడ్చేసి ఫోను మొత్తం పక్కన పడేసి ఫోను స్విచ్ ఆఫ్ చేసేసాను. నేనింకా 10 డేస్ మౌన ధ్యానంలోకెళ్ళిపోయాను. ఎవరితోని మాట్లాడలేదు. ఏం చేయలేదు. వెళ్ళిపోయిన తర్వాత నాకు ధ్యానంలో ఇట్లా సార్ దగ్గర నుంచి మెసేజ్ అన్నమాట. ధ్యాన మహిళ ఛానెల్ పెట్టు అనొచ్చింది. నాకు సార్ ఎప్పుడు కనెక్టివిటీగా ఉంటారనమాట. నాకు ఏ మెసేజ్ అయినా ధ్యానంలో ఆర్ కళల రూపంలో ఇస్తారు. అది వాస్తవం. అండ్ వాస్తవంలో జరుగుతుంది కూడా. ఎందుకంటే దీనికి కూడా ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. ఎందుకు నేను వాస్తవం అని నమ్ముతాను అంటే, కళల రూపంలో వచ్చింది. ఎందుకంటే పత్రి సార్ నాకెప్పుడు కూడా ఊరికనే రారు. ఏదైనా బాగా నేను పెయిన్‌లో ఉన్నప్పుడు నాకొస్తారు. నేను ఏదైనా నాకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు సారొస్తారు. అయితే ధ్యాన మహిళ అని పెట్టని వచ్చినప్పుడు నేను అప్పటికి జాబ్ లేదు నాకు. లాస్ట్ నవంబర్‌లో అన్నమాట. జాబ్ లేదు. డబ్బులు కూడా లేవు నా దగ్గర. సో, డబ్బులు కూడా లేకపోతే సారు నాకు ఇచ్చారు. నేనేమనుకున్నా ధ్యాన మహిళా ఛానెల్ అని వచ్చింది కదా! పత్రిజీ ధ్యాన మహిళా ఛానెల్ అని పెడదామని నేననుకున్నా. ముందు పత్రిజీ గారు ఎప్పుడు కూడా ధ్యాన మహిళా ఛానెల్ అదే ధ్యాన మహిళా చక్రాన్ని నడపాలి. స్త్రీ స్త్రీ శక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది నాకు తెలిసి పత్రిజీ ధ్యాన మహిళా ఛానెల్ అని నేను ఛానెల్ పెట్టడం జరిగిందండి. లాస్ట్ నవంబర్‌లో సారు యొక్క మెసేజ్ ప్రకారం. అప్పుడు వేరే మేడమ్ వచ్చి జూమ్‌కి కదా! నేను అమౌంట్ ఇస్తాలే నువ్వు స్టార్ట్ జెయి అని చెప్పి, అలా నాకు పత్రిజీ గారు మా ఫ్రెండ్ ద్వారా ల్యాప్‌టాపు ఇలా అన్నీ సమకూరాయి నాకు. అన్నీ పత్రిజీ గారే ఇచ్చారు. లేకపోతే ఒక రూపాయి నా దగ్గర లేను నేను. ఎలా వర్క్ చేశానంటే, మనస, వాచ, కర్మేన పత్రిజీ గారిని నేను నమ్మాను. ఒక గురువుని ఎప్పుడైతే మనం మనస, వాచ, కర్మేన అన్ని విధాలుగా నమ్ముతామో ఖచ్చితంగా మనతో ఉంటారండి మన గురువు. సో, నేనెప్పుడు కూడా పత్రిజీ గారి దగ్గరికి నాకెవరో చెప్పారనమాట. "నువ్వు గురువు అనుకుని వెళ్తే నీకు భయం ఉంటుంది. నువ్వు ఒక ఫ్రెండ్ అని భావించి ఎళ్తే నీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది సార్ దగ్గర" అని అనిపించింది. సార్ ఎప్పుడు కూడా వి ఆర్ ఫ్రెండ్స్ అంటుంటారు కదా! అది గుర్తుకొచ్చి నేనెప్పుడు కూడా సార్ దగ్గరికి ఓహ్! సార్ నా ఫ్రెండ్. నేను హ్యాపీగా ఫ్రీగా మాట్లాడతాను ఈసారి సార్ దగ్గరికెళ్ళిన తర్వాత. అలానే అనుకునేదాన్ని. ఎప్పుడైతే గురువుగా భావించెళ్తానో భయముండేది. ఎప్పుడైతే ఫ్రెండ్‌గా భావించెళ్తానో నేను సార్ దగ్గర అన్ని విషయాలు మాట్లాడేదాన్ననమాట ఫ్రీగా. ఎట్లా అంటే ఇప్పుడు నేను మీ అందరితో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నానో అంత ఫ్రీగా మాట్లాడేదాన్ని. సో, ఆ తర్వాత నేను ఛానెల్ పత్రిజీ ధ్యాన మహిళా ఛానెల్ అనేది మొదలుపెట్టాను. అలా ఇంకా కొత్త వాళ్ళకి చాలా మందికి రీచ్ అయింది.
ఇది రీచ్ అవుతుంది కూడా ముందు ముందు. ఈ ఛానెల్‌ని ఇంకా పెద్దగా చేద్దామని కూడా ఉంది. ఎందుకంటే అది పత్రిజీ గారి ద్వారా వచ్చింది కాబట్టి ఆయననే చూసుకుంటారు. ఏ కంటెంట్ అనేది ఏదన్నది సారే చూసుకుంటారని సార్‌కే వదిలేసాను ఇంకా అలాగా. సో, నాకు అంటే నా పర్పస్ ఏంటన్నది గట్టిగా నేను ఏడ్చేస్తున్నాను. నాకు ఏదడిగినా ఇంక సారే. ఆయన అడిగినప్పుడు నాకిది చూపించారు. "నీ పనుంది నువ్వు ఉండన్నారంటే ఇంకేం పనులున్నాయో నాకు తెలీదు. నేను చేసే ప్రతి పని వెనుక ఒక అంతరార్థం ఉందని నేను నమ్ముతా. ఎందుకంటే పత్రిజీ గారు నేను నమ్మాను కాబట్టి ఆయనే నాతో ఉండి అన్ని పనులు చేపించుకుంటారు. దట్స్ ఇట్. అది ఏ విశ్వ కార్యానికి జరగాల్సిన విషయమైనా ఏదైనా సరే నేను 100% నమ్మేది పత్రిజీ గారు నాతో ఉంటారు. ఆయనైతే నేనేం పని చేసినా ఆ పనిలో సార్ ఉన్నారు. ముందుకు నడిపిస్తున్నారు అనేది నేను 100% నమ్ముతా. ఎందుకంటే దీనికి చెప్తానన్నాను కదా! ఎందుకు నేను పత్రి సార్ నా డ్రీమ్‌లోకొచ్చి, నాకు ధ్యానంలో వచ్చి నమ్ముతున్న ప్రతి మెసేజ్ అది వాస్తవ రూపంలో దాలుస్తుంది అనడానికి ఒక ఉదాహరణ. నేను నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే నేను ధ్యానంలోకొచ్చాను 2008లో. వచ్చినప్పుడు నేను ఎక్కువ సాధన చేసేదాన్ని కదా! మాకు అక్కడ గాజువాకలో కూడా పక్కన పిరమిడ్ ఉండేదనమాట. పిరమిడ్ సెంటర్. సో, అక్కడికి వెళ్లి ధ్యానం చేసేదాన్ని. ఒకరోజు ధ్యానంలో నేను నా యొక్క 5 జన్మల్ని చూసుకున్నాను. గత జన్మని చూసుకున్నాను. వెంటనే ఒక పిక్చర్ మనకెలా వస్తుంది ఇమాజినేషన్ ఒక సినిమా చూస్తాం గదా! అలా సినిమాలాగా నాకు మొత్తం గత జన్మలు గుర్తుకొచ్చాయి. సో, పత్రిజీ ఆ! సో, ఇలాగా నాకు సార్ కనెక్ట్ అవ్వడం, నాకు తోడుగా ఇదంతా కూడా నేను ఇల్యూషన్‌లోకెళ్ళిపోతున్నానా అనిపించినప్పుడు పత్రి సార్ దగ్గరికి వెళ్ళాననమాట. వెళ్ళినప్పుడు సారు అన్నారు, "నీకొస్తున్నవంతే కరెక్టే గదా! నీకు జరుగుతుందంతా కరెక్టే గదా! ఎందుకు నమ్మదు మేడం?" అనేసి పక్కన ఇంకో మేడం ఉంటే నన్ను చూపించి అంటున్నారు. "ఎందుకు నమ్మదు? దీనికి జరిగేవన్నీ కరెక్టే గదా! జరుగుతున్నవన్నీ కూడా నిజమే గదా! ఎందుకు నమ్మదు?" అని అన్నాననమాట. అప్పటినుంచి నేను ప్రతిదీ నమ్ముతాను. సో, పత్రి సార్‌ది. సో, అంతేనండి. నా లైఫ్ అంతా కూడా సాధన, బుక్స్ చదవడం, పత్రి సార్ గైడెన్స్. ఈ మూడే నా ప్రపంచం. ఇంకేం లేదు నా ప్రపంచంలో. ఇదే నా ప్రపంచం. సో, ఆఖరి వరకు గూడా సార్ ఎప్పుడైతే నీ పర్పస్ ఉంది అని చెప్పారో, నేనిప్పటికి ధ్యానంలో ఒకటే అనుకుంటా. మీరేదైతే నా వర్క్ భూమి మీద ఉందన్నారో, ఆ వర్క్‌ని చేపించుకోండి. నేనొచ్చేస్తా మీ దగ్గరికి. ఇప్పుడు కూడా నా సంకల్పం అదే. నా థాట్ అదే. ఇప్పటికి ఇంకా నా వర్క్ ఉందా? నా వర్క్ ఉందని చెప్పారు సారు. అదేం చేయాలో గూడా నాకు తెలీదు. ఇప్పుడిప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. నాకైతే సారే చేపించుకుంటున్నారు ఆ వర్క్స్ అన్నీ కూడా. ఛానెల్ ఓపెన్ చేపించారు. ఈ ఛానెల్‌ని ఓపెన్ చేపించడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీమూర్తికి ధ్యానం అందాలి. ఎందుకంటే, ఒక స్త్రీ ఎన్‌లైట్ అయితే తన ఇంట్లో గాని, బయట గాని ఎక్కడైనా కూడా తను చూసుకోగలుగుతుంది. తను అన్ని రంగాలలో ఉండగలుగుతుంది. ఒక స్త్రీ మాత్రమే కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో ఉన్న స్త్రీతత్వాన్ని తెలుసుకోవాలి. పత్రిజీ గారు తనలో ఉన్న స్త్రీతత్వాన్ని తెలుసుకొని తనలో తను ఎన్‌లైట్ అయ్యారు కాబట్టి, మనందరికీ కూడా చెప్పారు. స్త్రీతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి. నేను పెట్టిన పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా ఏదో అది ఒకే ఒక లక్ష్యం. ఛానల్ యొక్క లక్ష్యం. ఎందుకంటే పత్రిజీ గారి ద్వారా వచ్చిన మెసేజ్ కాబట్టి. దాన్ని నేను అంత హానెస్ట్‌గా, నిజాయితీగా ఆ ఛానల్‌ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ముందుకు వెళ్తుంది. కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఛానల్ ద్వారా. 2, 3 కాల్స్ కూడా వచ్చాయి రీసెంట్‌లీ మీరు ధ్యానం ఎలా చెప్తారు అది ఇది అని చెప్పేసి. ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ నాకు రీసెంట్‌లీ కూడా సార్ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, "నువ్వు వెళ్లి ధ్యాన ప్రచారం చెయ్యు" అని చెప్పారు. యాక్చువల్లీ నాకు జాబ్ లేదు, ఏం లేదు ఇప్పుడు కూడా. సో, సారు ఇంత నేను ఫైనాన్షియల్‌గా సఫర్ అవుతున్నాను కదా! నాకు ఫైనాన్షియల్ అవసరం గదా! సార్ పోయి ఎళ్లి ధ్యానం చెప్పంటారేంటి అని అనిపించింది. ఆ తర్వాత ఎవ్వరు క్లాసులు చెప్పమని అడిగినా కూడా నో చెప్పట్లేదు. అందరికి ధ్యానం చెప్పడానికి మొత్తం వెళ్తున్నాను. అవే కూడా సారే క్లియర్ చేస్తున్నారు. అంటే సారు ఒక మాట ఇచ్చారంటే ఎలా చూసుకుంటారంటే ఆయన శారీరకంగానే ఉండక్కర్లేదు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఎనర్జీతో మనల్ని కాపాడుకుంటారు. నిజంగా చెప్పాలంటే నన్ను ఒక కంటికి పాపలా, రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పటికి కూడా సార్ నాకంత గైడెన్స్ చేస్తున్నారు. లేకపోతే నిజంగా సార్ నాకు ధ్యానంలో ఇచ్చిన మెసేజ్ రాంగే అయితే, నేను ఇంతలా ఛానెల్‌ని రన్ చేయగలుగుతానా? నాకింత హెల్పింగ్ రాగలుగుతుందా? కాదు కదా! సో, అంటే నేను ఇల్యూషన్ నుంచి బయటకొచ్చి వాస్తవంలో జీవించాలని ఎప్పుడు అనుకుంటుంటా. నేను కరెక్ట్‌గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అంతే. ఏదైనా సత్యం మాట్లాడాలి. నాకు తెలిస్తే మాట్లాడాలి, తెలియకపోతే చెప్పకూడదు అంతే. సో, అన్నది నేను ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటా. పత్రి సార్ నేనెప్పుడైనా అన్‌అవేర్‌గా ఉన్నా కూడా పత్రి సార్ స్పీచెస్ వింటూ, పత్రిజీ గారి యొక్క గైడెన్స్‌తో వెళ్తూ ఉంటానంతే.
సో, అలా నాకు పత్రిజీ గారితో ఇంకా ఎంతో అనుబంధం అండి. పత్రిజీ గారితోనే కాదు, యోగానంద్ పరమహంస ఇంకా చాలా మంది మాస్టర్స్‌తో, పత్రిజీ గారితో కూడా నేను గత జన్మలో బంధం. సో, అందుకే ఆ సోల్ కనెక్షన్ అనేది ఎప్పుడు కూడా మనకి విడిపోదనమాట. ఆ కనెక్షన్‌తో వస్తూ ఉంటాం. సో, అలాగా సో, యాక్చువల్లీ నేను రానని కూడా అన్నా భూలోకానికి. పత్రి సార్ నిజంగా చెప్పాలంటే తీసుకొచ్చింది నన్ను అట్లా చాలా మందిని తీసుకొచ్చారు. నేనొక్కదాన్నే పత్రి సార్ గ్రేట్ అని అనట్లేదు. ఎందుకంటే పత్రి సార్‌కి అందరూ కూడా మిత్రధర్మాన్ని పాటిస్తారు. అందరిని కూడా పలకరిస్తారు. సార్ ఎట్లా ఉంటారంటే సార్ నన్నే బాగా చూసుకుంటారు అన్నంతగా ఇచ్చేస్తారు ఎవరికి వాళ్ళకి. సో, అలాగా సార్ అందరి వాడు. ఆయన ఒక గ్రేట్ లీడర్ చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న ఒకే ఒక గొప్ప లీడర్ అంటే ఎప్పటికి ఉన్న గొప్ప లీడర్ పత్రిజీ. దట్ ఈస్ ట్రూత్. ఎందుకంటే శాకాహారం గురించి అందరు గురువులకి తెలుసు. కానీ ఒకే గొంతు విప్పి శాకాహారం మాత్రమే తినాలి, మాంసాహారం తినకూడదు అని గొంతు ఎత్తి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచానికి పత్రిజీ గారు ఒక్కలే. ఏ జీవిని హింసించకూడదు. జీవి కూడా మనలాంటిదే జీవించడానికి వచ్చింది. సో, కాబట్టి నేచర్ మనకెంతో ఇచ్చింది తినడానికి. సో, కాబట్టి ఇలా ఎన్నో విషయాలు సార్ తెలియజేశారండి. సో, అంటే చాలామంది ఏంటంటే ఆహ్, తప్పు చేస్తే క్షమించాలి అంటారు. క్షమించొచ్చు. అది ఎలాంటి తప్పులకి మనం క్షమించాలి? ఎలాంటి తప్పులకి మనం క్షమించకూడదు అనేది కూడా ఉంటుంది. పత్రిజీ గారు కూడా కొన్ని పెద్ద పెద్ద తప్పులు చేస్తే 99 తప్పు వరకు నేను క్షమిస్తాను. తర్వాత నేను క్షమించను అని అంటారు. సో, అలాంటి మనం ధ్యానం చేస్తే మనం ఎటువంటి పనులకి రియాక్ట్ అవ్వాలి, ఏది రియాక్ట్ కాకూడదనేది మనకు అలాగని రియాక్ట్ కాకుండా ఉండకూడదు. రియాక్ట్ కాకుండా ఉన్నా కూడా కర్మే అవుతది. నువ్వు ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయడానికి సంశయిస్తున్నప్పుడు నా మామగారున్నారు, నా బంధువులున్నారు అని సంశయిస్తున్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు మనకి మీకందరికి తెలుసు. యుద్ధం చెయ్యి. అది నీ ధర్మం. ఫలితం ఆశించకు. యుద్ధం చెయ్యాలి. కానీ ఫలితం ఆశించకూడదు. యుద్ధం చెయ్యడం నీ ధర్మం. ఆ యుద్ధం కూడా నువ్వు చేయకపోతే నీది తప్పు. నువ్వు అధర్మాన్ని పాటించిన వాడివవుతావు. యుద్ధం చేయాల్సిందే. కొన్ని సమయాల్లో, కొన్ని విషయాల్లో మనం యుద్ధం చేయాల్సిందే. అది మనం ఆత్మస్వరూపులం గదా! మనం ఇది గదా! చెయ్యకూడదు. దట్ ఈస్ నాట్ రైట్. అదే చెప్తున్నా. పద్మజీ గారు ఏం చెప్పారన్నది ఇంకా చాలా మందికి తెలీదు. ఆయన చెప్పిన నాలెడ్జ్ గాని నిజంగా పాటిస్తే ఇంకేం అక్కర్లేదు. నేను అదే చెప్తా. ఆయన చెప్పింది నిజంగా అర్థమైతే ఇంకేది అక్కర్లేదు. ఆయన పక్కనే ఉండి చాలా మందికి ఏది అర్థం గాలేదు. వేరే విధంగా అర్థమవుతుంది. అంటే చూడండి, అంటే ఇప్పుడు ఎప్పుడు గూడా మన ధ్యాన సాధన ఒక గురువుని అర్థం చేసుకునేలా చేస్తుంది. ఆయన పదాల్ని గాని, మాటల్ని గాని, నడవడికని గాని కూడా. నిజంగా నేను ఒకటే చెప్తా. ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన కష్టార్జితం కోసం ఇప్పుడు నేను ఎంత దూరమైనా వెళ్తే, ఎంతమందికైనా ధ్యానం చెప్తే ఏదైనా చేస్తా. తప్పు చేస్తే ఖండిస్తా. తప్పు చేస్తూ ఉంటే నువ్వు ఖండించొద్దు. నువ్వు ఇలానే ఉండు అని నాకు చెప్పలే పత్రి సార్ ఎప్పుడు కూడా. నిజంగా అది తప్పు జరుగుతుందంటే ఖండించు. అది ఎంతవరకు మళ్ళీ ఫలితం ఆశించుకో. యుద్ధం చెయ్యి. కానీ ఫలితం ఆశించకు. కృష్ణుడు గూడా అదే చెప్పాడు గదా! సో, అంటే అర్జునుడు యుద్ధం జేశాడు. గెలుస్తాడో, ఓడతాడో అన్నది కాదు. కానీ కృష్ణుడు ఏం చెప్తే అది చేశాడు. అంతే. మనం కూడా అంతే యుద్ధం చేయాల్సొచ్చినప్పుడు అది ఫిజికల్‌గా అయినా సరే కొంచెం మాట్లాడాలి. నోరెత్తి మాట్లాడగలగాలి. అది మాట్లాడినప్పుడే జరుగుతుంది. సో, లేదు నేను మెడిటేటర్‌ని కదా! సారు సహనంతో ఉండమన్నారు అంటే, సహనంతో ఉండమన్నారు కదా! అని చెప్పి భర్త వచ్చి శాడిస్ట్ భర్త వచ్చి భార్యను కొడతా ఉంటే నువ్వు ఇంకా సహనంగా ఉండంటే నీ ప్రాణాలు పోతాయి ముందు. నువ్వు ఎందుకొచ్చావో దాన్ని ఫుల్‌ఫిల్ చెయ్యవు. అంటే సహనంగా ఉండమన్నారు కదా! అని ఆడు కొడుతూ చంపేస్తున్నా గూడా ఉండమని చెప్పలేదే! కదా! తిరిగి మనం అంటే ఇప్పుడు ఒక చిన్న సాధువు కథ ఉంది అందరికీ తెలుసు. ఒక సాధువు ధ్యానం చేస్తా ఉంటాడు. హిమాలయాలకి కొండల్లోకి వెళ్ళిపోయి అడవిలోకి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఫ్యామిలీని వదిలేసి. నేనేమో ఎన్‌లైట్ అయిపోయానని చెప్పి మీ అందరికీ తెలిసిన కథనే ఇది. సో, ఒక జాతర జరుగుతుంది ఊర్లో. ఆ స్వామిగజీ గారిని ఆహ్వానిస్తారనమాట. ఆహ్వానిస్తే అందులో ఒక పాము కూడా ఉంటుంది. అదంటే ఈయన కోపమొస్తుందన్నమాట. అంటే మనలో ఉన్న అన్ని ఇంద్రియాలను జయించేసాడని ఆయన అనుకుంటారు. కానీ జయించలేదు. ఆయన కాలు తొక్కినా కోపమొచ్చింది. మరి అంటే మనం ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. సాధన అనేది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. మన ఎప్పుడైతే మనం అన్నిటిని జయించామని ఎప్పుడు తెలుస్తుందంటే 10 మంది మధ్యలో ఉన్నప్పుడు తెలుస్తుంది.
ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు కూడా. అలాగే ఇదే ఊర్లో ఒక పామొచ్చి వెళ్ళిపోతుంటే ఒక కుర్రవాడిని కాటేస్తుందనమాట. కాటేస్తే వెళ్లి అడుగుతుందన్నమాట. "నువ్వు స్వామీజీ వెళ్లి ఆయన్నడుగుతారు. "నువ్వెందుకు ఆ పిల్లవాడిని కాటేసావు? నువ్వు తప్పు చేసావు. అధర్మంలో వెళ్ళావనంటే, మరి నన్ను రాళ్ళతో కొట్టడానికొచ్చారంటే, కొట్టడానికొస్తే బుసకొట్టు. కానీ చంపకు." అంటే అప్పుడు చూసారా పామెప్పుడు కూడా ముందు బుసగొడుతుంది. వెంటనే వచ్చి కాటేసేది. ఎందుకంటే తనని తాను రక్షించుకోవాలి కాబట్టి బుసగొడుతుంది. సో, కాబట్టి బుసకొట్టు. నీ దగ్గరకో నిన్నెవరైనా రాళ్ళు ఇసరడానికొచ్చినా, నీ దగ్గరికి ఎవరైనా వచ్చినా బుసకొట్టు. కానీ కాటెయ్యకు. అది తప్పు. ఒక ప్రాణాన్ని తీయడం అనేది నీ తప్పు. కానీ బుసగొట్టొచ్చు అని స్వామీజీ చెప్తే అప్పుడు ఆ కుర్రవాళ్ళందరూ కూడా నెక్స్ట్ డే వెళ్లి రాళ్ళు వేయడానికెళ్తే బుసకొట్టేది. ఆ బుసకొట్టడంతో వాళ్ళు భయపడేవాళ్ళు కాటేస్తుందేమో అని చెప్పి. సో, కాబట్టి మన ధర్మాన్ని మనం పాము తన ధర్మాన్ని తను పాటిస్తుంది. అలాగే అన్నీ కూడా వాటి ధర్మాన్ని పాటిస్తాయి. అందుకని చెప్పేసి అధర్మం జరుగుతున్న చోట కూడా నువ్వు నోరెత్తి మాట్లాడకపోతే అది నీ తప్పవుతుంది. నీ కర్మ కింద వస్తుంది. అంతే కదా! థాంక్ యూ సో మచ్ ఇంత గొప్పని అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ ఇక్కడ మీ ఇద్దరికి అండ్ ఉన్న ఇక్కడికొచ్చిన జూమ్ సెషన్‌కొచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా థాంక్ యూ. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్. ఓకే మేడం. మరియు మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.